చూడాలని ఉందే భవానీ వీడియో అంటే ఇంకా చూస్తూనే ఉంటారు ఎవరైనా సరే. భవాని ఏం చేసినా చూడవలసిందే. భవాని ఇచ్చే కంటెంట్ అట్లుండదు. మరి జనాలకి ఏం చేస్తారు? ఎందుకు అంగాలనిపిస్తుందా మీకు? ఇంత దొడ్డుగా ఉండాలి, గత్త గత్త గుద్దాలి. ఏంటి సార్ అదే ఏది అదే చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుందమ్మా నువ్వు చెప్పే కంటెంట్. ఏం శృంగారం అరే నువ్వేంద్రా అంత నీట్గా అంత పద్ధతిగా చెప్తున్నావు. ఎట్లా పుట్టినవరా నువ్వా? ఇంత తక్కువ సమయంలో అంత రీచ్ ఎందుకు పోతుంది? అంత మంది ఫాలోవర్స్ ఎందుకు పెరుగుతారు? కరువులో ఉన్నారు అనుకోవచ్చు కదా. సమరం కూతురు, సమరం చెల్లె, సమరం బిడ్డ. ఎప్పుడైనా చూసుకున్న పోలికలు ఏమైనా ఉన్నాయా సమరం డాక్టర్కి మీకు? నన్ను చూసి నేర్చుకొని సంసారాన్ని చక్కబెట్టుకున్నది. అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఇక వాళ్ళకి సంసారం తెలియదు. భవానీ చెప్తేనే సంసారం తెలుసా? భవానీ బరిదెగించుకొని ఇదంతా చేస్తుంది, బజార్లో పెడుతుంది, బజార్దా అని మాట్లాడుతున్నా. దానికి నువ్వేం ఆన్సర్ చేస్తావు భవానీ? ఈ పంటనే ఇట్లుంటారు, అమ్మాయిలకే ఇట్లుంటేనే ఇట్లుంటది, అబ్బాయి ఇట్లా ఇంతించుండాలి. ఇవన్నీ నువ్వు చాలా అసలు ఎంత ఓపెన్గా నువ్వు చెప్తేనే వాడికి ఏజ్ తెలితే, నువ్వు చెప్తేనే వాడు సంసారం చేస్తాడు. వాడి సంసారం వాడు చేసుకోలేడు, వాడికి తెలియదా? ఈమె లంజా అనిపించుకోక ఆడోళ్ళందరినీ లంజాలు చేస్తున్నది, బజార్న పెట్టినటువంటి లంజల్లాగా బజార్ చేస్తున్న లంజా అని ప్రతి కింద కామెంట్లు వస్తున్నాయి. మరి ఇంత గలీజ్గా వచ్చినప్పుడు మనం మూసుకోవచ్చు కదా. 10 వీడియోస్లో అవి పట్టించుకోకుండా కేవలం నా ఒక్క ఇన్స్టాగ్రామే ఓపెన్ చేస్తున్నారు. మొత్తానికే రంగంలోకి దిగిన ఎవ్వరు ఎట్లా అనుకొని బజార్ అనుకొని లంజ్ అనుకొని లమిడి నీకు సంబంధం లేదు. డాక్టర్స్ తో నీకు దండం పెడతా భవాని, నువ్వు పోల్చుకోకు సీరియస్లీ. సడన్ గా మూడొచ్చింది అనుకో ఏం చేయాలో తెలియదు వాడికి. బాత్రూమ్కి వెళ్ళి కొట్టుకోరా అంట. ఏం చేయాలి? ఇంకా పబ్లిక్ లో కొట్టుకోలేడు కదా, బాత్రూమ్ లోకి వెళ్ళి కొట్టుకోరా అంట. ఇప్పుడు భవానీ తెలియదు కదా, ఆ తెలివి అనేది లేదు కదా, అది నేను చెప్తున్నా. లేదని నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? డోసులు అనేది పెంచట్లే నేను. ఇప్పుడే ఈ చిన్న డోసులకే అంత రీచ్ వెళ్ళింది. ఇవి డోసులే ఇచ్చినావు ఇప్పటి వరకు, వీళ్ళందరికీ ఇట్లా కట్ చేసి ఇట్లా వదిలేసినావా? నిన్ను మీద చూస్తే నువ్వు మేడిపండిలానే ఉన్నావు, బట్ నీ పొట్ట విప్పితే మాత్రం అట్లా మీకు బట్టలు విప్పినట్టుగానే కనిపిస్తుంది. ఏం ఫేమ్ అవుతారో ఏమో ఇన్స్టాలా, ఏం అర్థమైతలేదు భవాని. మాకైతే పిచ్చి ఎక్కుతుంది యాంకర్స్కి. కానీ మిమ్మల్ని మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేస్తాను అంటే మేమే పిచ్చోళ్ళం, మీరు మంచోళ్ళు. సీరియస్గా జనాలు కామెంట్ చేసుకున్నా పర్లేదు. ఏదేమైనా ఆమె అంతే ఉంటుందట, ఇంకా తగ్గదట. మీ ఇష్టం, ఏమన్నా కామెంట్లు పెట్టుకుని ఏమన్నా చెయ్యండి. నువ్వు సంసారం చేస్తున్నావు కాబట్టి నీ మొగుడు వరకే నీకు తెలుస్తుంది. పక్క వాళ్ళ గురించి నువ్వు నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? చెప్తాడు కదా వాళ్ళ ఫ్రెండ్స్, తన దగ్గర నాకు కొద్దిగా ఉంది, నాకు తోడు కావాలంటే ఏం చేయాలా అని మా ఆయన్ని అడుగుతున్నారు. మా ఆయన నన్ను అడుగుతుండు, దీనికి సొల్యూషన్ ఏంటి? వాళ్ళది కొద్దిగా చిన్నదంట, దానికి సొల్యూషన్ ఏంటో చెప్పేయండు. అలాగే ఆ సొల్యూషన్తో మొదలు పెట్టి వాళ్ళు కూడా కామెంట్లన్నీ ఎట్లా అడుగుతున్నారంటే, అక్క నాది ఇంత తక్కువ ఉంది, అట్లా పెరగడానికి కోసం సొల్యూషన్ చెప్పు అక్క అని చెప్పారు. వాటికి కూడా సొల్యూషన్ చెప్పారు. స్టార్ట్ చేద్దామా సార్? నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం తీసుకుంటే అయితే ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా భవానీ వీడియోసే ట్రెండింగ్ అవుతున్నాయి. సో ఇన్స్టాలో అయితే చందు భవానీ. బట్ ఈరోజు నేను అమ్మాయిని పిలవడానికి కారణం ఏంటంటే, దాదాపుగా రెగ్యులర్గా చూసుకుంటే మనకు డాక్టర్ సమరం గారు తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. అలాగే కొంతమంది వీడియోస్ క్రోమ్లో చూస్తూ ఉంటారు. కానీ భవానీ మాత్రం ఇప్పుడైతే బహిరంగంగా చాలా క్లియర్గా సబ్జెక్ట్ని అసలు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆమె ఎందుకు ఇలాంటివి రీల్స్ పర్టికులర్గా అదే సబ్జెక్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటనేది ఒకసారి భవానీ మాటల్లో అడిగి తెలుసుకుందామనైతే పర్టికులర్ ఈరోజు అయితే మా శివ స్టూడియోకి పిలవడం జరిగింది. నమస్తే భవానీ. నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నా, మీరక్క? బాగున్నాను, థ్యాంక్ యూ. అమ్మవారి పేరు పెట్టుకున్నావు భవానీ అని. దుర్గా భవానీ. దుర్గా భవానీ మొత్తం నీ పేరు. పుట్టి పెరిగింది ఎక్కడ భవానీ? పుట్టి పెరిగింది ఇంకా ఖమ్మం టోటల్ మండల్. పెళ్ళైంది కదా నీకు? పెళ్ళైంది 5 years అవుతుంది. 5 years పెళ్ళై నీకు? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. 5 years క్రితమే చేసుకున్నావు. మంచి ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నావు ఇప్పుడు ఇవన్నీ.
అన్నా తెలియని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. అప్పుడు ఎవరైనా ముందు లవ్ చేసినావా ఏదన్నా? ఎవరు లేదు, నన్ను లవ్ చేసిన వాళ్ళైతే ఉన్నారు. ఏం చదివావు నువ్వు అసలు? నేనైతే డిప్లొమా కంప్లీట్ చేశానక్క. దాని తర్వాత వెంటనే మ్యారేజ్ వచ్చింది, ఇంకా అమ్మ వాళ్ళు పెళ్లి చేసేసారు. ఓకే. సో డిప్లొమాలో ఏం చేసావు నువ్వు? సివిల్ బ్రాంచ్. సివిల్ బ్రాంచ్ దేని కిందకి వస్తుంది? సివిల్ బ్రాంచ్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ కట్టడం కానీ అట్లాగా. తెలుసా సబ్జెక్ట్ అది నీకు? చాలా గ్రిప్ ఐడియా ఉందా? ఏది? సివిల్ సివిల్ ఇంజనీరింగ్ది. అంటే డిప్లొమా కంప్లీట్ చేసిన బీటెక్ కంప్లీట్ చేయలేదు కదా. బీటెక్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా కట్టేదాన్ని. అంటే జాబ్ చేయడం లేదు ప్రెసెంట్? మేనేజర్ గా చేశాను పటాన్ చెరువులో ఒక 1 ఇయర్ చేశాను మేనేజర్ గా. ఇంకా పాప పుట్టేసరికి ఇంకా వెళ్ళలేదు. 5 years. పాపకి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయి మ్యాక్సిమం? 1.5 year. ఓకే. బయటకు వస్తే ఇప్పుడు మీ మమ్మీ పేరెంట్స్ చూసుకుంటారు, మీ అత్తయ్య వాళ్ళ? మా అమ్మ వాళ్ళే వాళ్ళది వరంగల్, మా అత్త వాళ్ళది. ఓకే. మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇక్కడే సెటిల్. ఎందుకు అంటే పర్టికులర్గా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ పెళ్ళా మొగుడు చేసుకునేటువంటి సంసారాన్ని భవానీ ఎందుకు బజార్లో పెడుతుందని చెప్పేసి అడుగుతున్నారు జనాలు. బజార్లో నేను ఏం పెట్టట్లేదు వాళ్ళకి తెలియని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక వైఫ్ని, నాకు తెలుస్తుంది. ఒక ఆడదానికి తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఆడవాళ్ళకి తెలియదని నువ్వు ఎట్లా నీ అంతటి నువ్వు ఎట్లా క్వశ్చన్ అట్లా చేసుకుంటున్నావు? తెలిసిన వాళ్ళైతే సంసారాలు ఎందుకు నాశనం చేసుకుంటారు? అంటే ఒక ఆడవాళ్ళు సంసారం పాడైతుందంటే ఒక సెక్స్ అనే చెప్పొచ్చా? సెక్స్ లో ఒక పార్ట్ అయితే ఉంది, అదొక్కటే లేదు కదా. సెక్స్ జీవితం అని అనుకుంటారా ఆడవాళ్ళు? సెక్స్ జీవితం అని అనడం లేదు కరెక్ట్ గా. ఇప్పుడు 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులో కరెక్ట్ గా 1 ప్రాబ్లం అయితే సెక్స్ గురించి. ఒక అమ్మాయి వేరే అబ్బాయికి వెళ్ళి చూడాలంటే ఎందుకు చూస్తుంది? మొగలు చక్కగా ఉంటేనే కదా, చూడకుండా ఉండేది. ఆ చక్కగా ఉండకుంటే వేరే మొగను చూస్తుంది. అట్లా చూడకండి అమ్మా, నీ మొగుడిని నీ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇవి యూజ్ చేసుకోండి. నేను చెప్పే సంసారాన్ని యూజ్ చేయండి. ఇప్పుడు పబ్లిక్ ఇచ్చిన పేరేంటి? డాక్టర్ భవాని. నేను పెట్టుకోలేదు. ఇప్పుడు అవును నిజంగానే నువ్వు ఇన్స్టాలో కూడా డాక్టర్ భవాన్ అని నువ్వు పెట్టుకుంటావు, అది పబ్లిక్ ఇచ్చినంత మాత్రం నువ్వు ఎట్లా రాసుకుంటావు? ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు భవాని అంటే ఎవరికి తెలీదు, డాక్టర్ భవాని అంటే తెలుసు. ఆమె సంసారం మొత్తం తీసుకొచ్చి ఇన్స్టాలోనే పెడతారు అంటారు. అట్లా గుర్తించేసిరు మొత్తానికి పబ్లిక్ మొత్తం. అంటే జనరల్గా నేను అడుగుతున్నా భవాని, కామ్గా ఏంటంటే నువ్వు ఫస్ట్ నార్మల్ వీడియోస్ చేసావు, నేను చూసా టోటల్గా నీ ప్రొఫైల్ అంతా చెక్ చేసాను. సో మీ పాపతోనైనా మమ్మీతోనైనా కావచ్చు, మీ హస్బెండ్తోనైనా, సో మంచి ఫొటోస్తో ఉన్నటువంటి కొన్ని పెట్టావు, ఒక 5, 6, 10 వరకు అనుకో ఈచ్. ఇదే కంటెంట్ పర్టిక్యులర్గా సంసారం కంటెంట్ తీసుకుంటేనే జనాల్లోకి రీచ్ అవుతాను అనుకున్నావా? లేకపోతే ఎవరైనా జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఇట్లా మాట్లాడితే బాగుంటుంది, ఇట్లాంటి సబ్జెక్ట్ చెప్తేనే బాగుంటుంది, అందరు ఎలాగో ఇన్స్టాలో రీల్స్ చేస్తారు, డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు, ఇవన్నీ డిఫరెంట్ ఒక ఎత్తు అయితే భవానీ ఒక ఎత్తు. అట్లాగే ఉండాలి కదా. 10 మంది ఒక లైన్లో పోతే మనం ఒక కంటెంట్ని పట్టుకొని మనం ఇంకో వేలో పోతే అదే రీచ్ అవుతుంది. ఆ రీచ్ గురించి నేను ఆలోచించట్లేదు. నువ్వు చేసేది కరెక్ట్ పర్ఫెక్ట్ కంటెంటేనా? నా దృష్టిలో అయితే బల్ల బుద్ధి చెప్తున్నా, కరెక్ట్ కంటెంట్. ఎందుకంటే ఒక హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్లో ఉండాలని నా ప్రయత్నం. ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన అమ్మాయిలకి పాజిటివ్ కామెంట్స్ కూడా అబ్బాయిలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. తెలియని చెప్పక్క నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని పెట్టిన వాళ్ళు కూడా 90% పాజిటివ్ ఉంది, 90% నెగిటివ్ కూడా ఉంది. ఎవరి వీడియోలు ఎక్కువ చూస్తావు నువ్వు? అంటే క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు మనకు జనరల్గా ఇక్కడ తెలుగు వాళ్ళకి సంబంధించినవి కాకుండా ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించిన హిందీ సంథింగ్ డిఫరెంట్ అన్నీ ఉంటాయి, పర్టికులర్గా రాష్ట్రం ఏవేవో వస్తూనే ఉంటాయి. నువ్వు ఏదైనా వీడియో చూడడం వల్ల సో ఇట్లా చేస్తే బాగుంటుంది అన్న థాట్ ఏమైనా నీకుందా? ఏ థాట్ కూడా లేదు, వాళ్ళ వీడియోస్ కూడా నేను చూడాను. ప్రతి ఒక్క అసలు నీకు క్రోమ్ అనే ఐడియా ఉందా? దాని స్పెల్లింగ్ తెలుసా? క్రోమ్ అని తెలిసి ఎవరికి తెలియకోకుండా ఉంటుంది. నాకు ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. ఎందుకంటే డాక్టర్ భవానీగా నీకు జనాలు సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్పేసి నువ్వు చాలా క్లియర్గా చెప్పుకోవడంతో కాకుండా సో ఇన్స్టాలో నువ్వు దాన్ని పెట్టేసుకున్నావు, వాళ్ళ నేమ్ పెట్టేసుకున్నావు. కాబట్టి నేను అడగడానికి రీజన్ ఏంటంటే దీని గురించి నాకు ఒకసారి క్లియర్గా చెప్పు స్పెల్లింగ్తో సహా. CHRO క్రోమ్ M. బాగా ప్రిపేర్ అయినావు. లేదు, ఇప్పుడు మీరు ఉన్న పాటిగా అన్నారు, నేను చెప్పేసిన, దాంట్లో ఏం లేదు. ఎవరి వీడియోస్ చూస్తావు అన్నప్పుడు ఎవరి వీడియోస్ చెప్తావు నువ్వు? వీళ్ళ వీడియోస్ చూస్తా అక్క అని చెప్పేసి చూడను. ఎవరి ఫ్రాంక్గా చెప్తున్నా, నేను ఎవరి వీడియోస్ చూడను. ఇప్పుడు నా హస్బెండ్ గురించి నాకు తెలుసు,
నా గురించి నా హస్బెండ్కి తెలుసు, మేము విడిపోం కూడా. ఇప్పటికిప్పుడు 10 మందిలో మొగోల్లో నన్ను పంపించింది అనుకో, నేను వర్జినిటీ అని నా మొగుడికి ఆ థాట్ ఉంటుంది. ఆ థాట్ ఈ ప్రజల్లో ఉండడానికి కోసమే నేను ఈ చిన్న మెసేజ్ అనేది ఇస్తున్నాను. సో జనరల్గా నువ్వు ఇచ్చేటువంటి ఒక మెసేజ్ అయినా అది ఒక 1 minute కంటెంట్, 2 minutes కంటెంట్ మాత్రమే ఇస్తావు. నేను ఒక 30 minutes నీకు టైం ఇస్తే నువ్వు సంసారానికి సంబంధించినటువంటి ఒక 10 బిట్లు నాకు చెప్పగలుగుతావు ఫాస్ట్గా. ఆ రీల్ అనేది పక్కన పెడితే ఒక సబ్జెక్టు నువ్వు చెప్పేంత కెపాసిటీ నీ దగ్గర ఉందా? సంసారాన్ని బయటపెట్టినటువంటి భవాని సంసారానికి సంబంధించినటువంటి 10 questions ఆమెనే చెప్పాలి ఆన్సర్. ఆమెదే క్వశ్చన్, ఆమెదే ఆన్సర్. ½ an hourలో ఇప్పటికిప్పుడు క్వశ్చన్ చేస్తే నేనేం చెప్పాను? నువ్వు అన్ని చెప్పావు. సో నువ్వు చెప్పిన దాంట్లో కూడా జనరల్గా పైన కూడా నువ్వు భలే సింబల్స్ ఇచ్చావు భవాని. అంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా కీరాలు తీసుకుంటారు, ఇంకా ఫ్రూట్లు తీసుకుంటారు. చూడండి, అబ్జర్వ్ చేయండి. వాళ్ళు అయితే మరీ పని కట్టుకొని దాని గురించి ఇట్లుండాలి అని చెప్పినా కూడా అదంతా నేను పట్టించుకోకుండా సింపుల్గా ఇట్లా చెప్తున్నా. వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి పర్టికులర్గా 10 వీడియోస్లో అవి పట్టించుకోకుండా కేవలం నా ఒక్క ఇన్స్టాగ్రామే ఓపెన్ చేస్తున్నారు. దానికేం మిలియన్ వెళ్తుంది అనేసరికి ఇంకా నువ్వు అంటే నీకు ఎంకరేజ్మెంట్ వచ్చిందా? 1 million, 4 million, 2 millions కూడా వెళ్ళినటువంటి చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియో చూడడం వల్ల జనాలకి ఈ కంటెంటే వెళ్తుందని చెప్పేసి ఫిక్స్ అయిపోయినావు మెంటల్గా. ఇంకా నువ్వు మెంటల్గా ఫిక్స్ అవ్వడం ఏం లేదు, కానీ వాళ్ళకి తెలియని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి నా వీడియోస్ చూస్తున్నారు. తెలియదని నువ్వు ఏందనుకుంటున్నావు? చాలా ఇప్పుడు ఈ క్రోమ్తో పాటు బొచ్చడన్ని ఉన్నాయి అసలు. కానీ కింద మెసేజ్లు ఎందుకు చేస్తున్నారు? 10 మెసేజ్లు కూడా నేను మరి నీకు కామెంట్ అనేది చాలా ఇంపార్టెంటా? అంటే ఇప్పుడు నువ్వు ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం అనేది పక్కన పెడితే చదువుకుంటావు, నువ్వే ఓన్గా కూడా చదువుతావు కామెంట్స్. సో చదువుకొని అంటే వీళ్ళు ఇట్లా నన్ను అడుగుతున్నారు, వీళ్ళకి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లాగా ఒక చిన్న బయట ఇవ్వాలని చెప్పేసి నువ్వు అదే క్వశ్చన్కి ఆన్సర్స్ ఇస్తున్నావు. అది నీ పరంగా నీకు కరెక్ట్ అనిపిస్తుందా? నా పరంగా అయితే ఖచ్చితంగా కరెక్ట్. అది ఎవరు ఏమన్నా, ఎవరు ఇట్లా నెగిటివ్ గా పెట్టినా, ఎవరు ఎట్లా దేకపోయినా కూడా నేను అసలు దేకను కూడా. వాళ్ళకి ఎవడేమన్నా చేసుకొని ఎవడేమన్నా పండని పోని సంబంధం లేదు. నేను మాత్రం అసలు నువ్వు చేయకు, నేను అక్కడ చచ్చిపోతున్నా అన్నా కూడా వాళ్ళని పట్టించుకోను. నేనైతే నా కాన్సెప్ట్ అలా నేను చెప్తాను అంతే. తెగించేసి తెగించడం ఏం ఉండదు. అక్కడ నేను చచ్చిపోతున్నా. జనాలు అంటారు ఇప్పుడు భవాని బరదెగించుకొని ఇదంతా చేస్తుంది, బజార్లో పెడుతుంది, బజార్దా అని మాట్లాడుతున్నా. దానికి నువ్వేం ఆన్సర్ చేస్తావు భవాని? ఎవరిది దేకాను, అసలు అంత టైం కూడా లేదు నాకు. నీకు టైం లేదు కానీ నీకు కామెంట్ పెట్టడానికి నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళకి నువ్వు ఏం ఆన్సర్ చేస్తావు? ఇస్తున్నా కదా టైం వాళ్ళకి, ఇంకా నేను టైం ఇస్తున్నా. టైం ఇచ్చినట్లేదు, నువ్వు వాళ్ళు అడిగిన దానికి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు అవి ఏంటంటే కొంచెం కోపం వచ్చి ఆ వీడియోస్ పెట్టిన, మరీ పర్టికులర్గా నేను ఎట్లా చేయాలా, నేను ఈ విధంగా చేయాలా అని పెడుతున్నారు. వాటికి నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలి? నీకు అనిపించిందా ఇవన్నీ చూసి నేను డాక్టర్ చదివితే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చిందా ఎప్పుడన్నా? అంటే ఇప్పుడు నేను తెలియనియే ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇంకా నేను చదువుకున్నట్టయితే ఇంకెంత ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఫీల్ అవుతున్నావు? అయితే ఫీల్ అవుతున్నా. ఇప్పుడు నాకులాగా ఎవరైనా చెప్పట్లేదు అసలు. చూడండి, చెక్ చేయండి. నాకల్లా నేను నీట్గా చెప్తాను, స్పష్టంగా చెప్తాను. ప్రతి ఒక్క వీడియో కూడా స్పష్టంగా నీట్గా ఉంటుంది నా వీడియో. 10 minutes అయినా కూడా ఆ వీడియో నచ్చటం బట్టే వాళ్ళు అంతా రీచ్కి వెళ్ళిపోయింది. ఒక 10 వీడియోస్ని పక్కన పెట్టి భవానీ ఒక వీడియో పక్కన పెట్టి ఇటే వచ్చేస్తారు భవానీకి వెళ్ళి. సో ఇప్పుడు కొన్ని కామెంట్స్ విధంగా చూసుకుంటా భవాని, అంటే నేను నా ఒపీనియన్గా అడిగేది ఏముండదు. నీకు వచ్చే కామెంట్స్ అయినా కావచ్చు, నువ్వు ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ బేస్లో మాట్లాడిన విధానాన్ని తీసుకొని క్వశ్చన్ అడుగుతుంది. నువ్వు జనరల్గా మీ ఫ్యామిలీతో బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి మీ ఆయనతోని, సో మీ మమ్మీ వాళ్ళంటే ఆల్వేస్ ఒక బిడ్డ తప్పు చేస్తే కన్నతల్లి కడుపులో పెట్టుకొని కాపాడుకునేటిదే కన్నతల్లి. అత్తయ్య వాళ్ళకి అట్లా ఏమి ఉండదు. అంటే జనరల్గా ఉంటారు, ఉండదు అని నేను క్వశ్చన్ చేయడం లేదు, ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా వచ్చి అరే నీ కోడలు బజార్ది, నీ బిడ్డ బజార్ది, నీ పిల్లం బజారేషాలు వేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు నువ్వేం చెప్తావు ఆన్సర్? నీ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఫ్యామిలీని మేము లాగుతున్నామని నువ్వు ఎప్పుడు అనుకోకు. జనరల్గా పబ్లిక్ నీది 1 million వెళ్ళిందంటే అసలు మిలియన్ వెళ్ళడం అనేది చాలా కష్టం. ఒకటి రీచ్ కావాలంటే మనం చాలా కష్టపడాలి. బట్ నీ సబ్జెక్టు నచ్చి జనాలు రీచ్ చేసుకున్నారని నువ్వు అనుకుంటున్నావు, ఓకే డన్, దీనికి నేను ఒప్పుకుంటా. రీచ్ అయింది, అదే జనాలకి వెళ్ళి ఒక 10 మంది వచ్చి భవానీ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర బజార్ భవానీ అని క్వశ్చన్ చేసి నువ్వేం ఆన్సర్ చేస్తావు?
నేను చేసే ముందు నా హస్బెండ్ ముందుకు వచ్చి నా ఎంతమందికి ఆన్సర్ చేస్తారు అట్లా? మీ ఆయనని ఎంతమందికి నువ్వు మీ ఆయనని మైనస్ చేస్తావు? నువ్వు మైనస్ అయిందే గాక నేను మైనస్ అని ఎట్లా అంటావో చెప్పక్క. నేను మైనస్ అయ్యేదాన్ని అయితే నా వీడియోస్ చూడరు, దేకరు. నేను దేకరు అను పాట కూడా చేసినావు కదా, దేకు 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 దే. అవును. ఎందుకు ఆ పాటను ఎంచుకొని చూసినావు? అంటే ఇంకా ఆ టైంకి మంచిగా కొద్దిగా ఒక స్టెప్ అయితే వచ్చింది. ఇంకా రా భవాని అనేసరికి నేను కూడా దేకు దేకు అని పాటేసిన. మంచిగా పోయింది కదా, అది కూడా మంచిగా రీచ్ వచ్చింది. ఇప్పుడు నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, నువ్వు మాట్లాడే విధానంలో నీకు ఎక్కువ మెచ్యూర్డ్ మైండ్ ఉందా లేదా? మెచ్యూర్ మైండ్ ఉంది కాబట్టే అంత రీచ్ వెళ్ళింది. మెచ్యూర్ మైండ్ లేకపోతే తత్తిబిత్తిగా చేస్తే అంత రీచ్ కూడా పోతున్నారు అయితే. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుందమ్మా నువ్వు చెప్పే కంటెంట్. అంత నీట్గా అంత పద్ధతిగా చెప్తున్నావు. చిన్నపిల్లలకు అర్థం కావాలా కంటెంట్? ఇప్పుడు ఫోన్ తీసుకొచ్చి చూడండి అమ్మా అని నా ఒళ్ళో కూర్చోబెట్టి నేనే చూపాను. వాళ్ళకి ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకే అర్థమవుతుంది. చిన్నపిల్లలు చెడిపోతున్నారంటే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నేను చెడిపోవాలా, ఇప్పుడు ఫోన్ వల్ల పాజిటివ్ ఉన్నది అలాగే నెగిటివ్ ఉన్నది. దాన్ని యూజ్ చేసే పద్ధతిలోనే కదా ఉండేది. ఇప్పుడు ఫోన్ ఇవ్వద్దు పిల్లలకు అంతే. భవానీ చేసేటువంటి వీడియోస్ పిల్లలు చూడొద్దంటే పిల్లలకి పేరెంట్స్ ఫోన్ ఇవ్వద్దు. పేరెంట్స్ చూడాలని నేను చెప్తున్నా. పేరెంట్స్ కోసం నువ్వు చెప్పినంత మాత్రాన పిల్లలు రేపటి దినాన్ని ఏడుస్తారు. ఇప్పుడు జనరల్గా మీ పిల్లలు ఏడ్చినా కూడా నువ్వు ఫ్యూచర్లో ఇవ్వవలసిందే. ఆఫ్టర్ 10 years 12 years తర్వాత మీ పాప కూడా ఫోన్ వెళ్తుంది, మీ పాప కూడా చూసి అప్పటికి నీ అకౌంట్ ఉంటుందో ఉండదో కాబట్టి దీని గురించి నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. సో అప్పటికి ఏం మారుతుందో ఇంకేం సిచ్యువేషన్లో అయితే భవానీ ఈ స్టేజ్లోనే ఇప్పుడు 2024లో ఎండ్ వరకు ఇంత ఎండ్ చేస్తుంది. నెక్స్ట్ 2025లో నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు కాబట్టి అకౌంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇన్స్టా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది దాని గురించి పక్కన పెడితే పిల్లలకి మొత్తానికి ఫోన్ ఇవ్వద్దు. భవానీ చేసేటువంటి నీతి సూత్రాలు వాళ్ళకి తెలియద్దు. నీతి సూత్రాలు అంటే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకే నేర్చుకుందాం అనిపిస్తుంది. ఫోన్ పట్టుకుందాం అనిపిస్తుంది, సర్చ్ చేద్దాం అనిపిస్తుంది. పలానా డాక్టర్ భవాని అనే సర్చ్ చేస్తారు. ఇంకా డాక్టర్ భవాని అని పెట్టేసుకున్నావు, మొత్తానికి అయితే ఫిక్స్ అయిపోయినావు. ఎందుకంటే పబ్లిక్ నీకు డాక్టర్ వాల్యూ తెలుసా? వాల్యూ తెలుసు. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా కేరింగ్గా చూసుకున్నారు. మా నాయనమ్మ 9 మందిని కనింది తను, మావేల్ని. తను నాకు పురుడు పోసింది. నాకు తెలీదా ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి అని కొంచెమైనా ఉంటుంది కదా. నాకు డాక్టర్ ఎన్ని సంవత్సరాలు చదువుతారో తెలుసా నీకు? వాళ్ళు ఎంత కష్టపడి చదువుతారు. MBBS చేయాలన్నా ఏం చేయాలన్నా నువ్వు వచ్చి చెప్తున్నావు. ఓకే, నీ కంటెంట్కి ఇప్పుడు మేము కూడా సరే ఆమె కంటెంట్ కోసమో ఆమె ఫేమ్ కోసమో ఆమె నెక్స్ట్ భవిష్యత్తు డబ్బుల కోసమో చేసుకుంటుందని చెప్పేసి ఒకటి క్వశ్చన్లో పెట్టినా కూడా డాక్టర్ వాళ్ళకే భవానీ సవాల్ విసిరింది అనుకోవచ్చా? ఆ క్వశ్చన్ సవాలని మీరు అంటున్నారు అక్క. నేనైతే అసలు అన్నాను. వాళ్ళకైతే నేను సరిపోను కూడా. ఎందుకంటే ఎంతో కష్టపడి రాత్రి అనక పగల డాక్టర్లు ఇజ్జత్ తీస్తలేవా? ఇప్పుడు నువ్వు ఇజ్జత్ ఏం తీయట్లేదు. ఇప్పుడు ఇజ్జత్ తీస్తున్నాను వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అన్నంత మాత్రాన నేనేం తీయట్లేదు. దాంట్లో పాజిటివ్ గా ఆలోచిస్తేనే పాజిటివ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు నన్ను నెగిటివ్ గా అంటే పచ్చ కావాళ్ళు వచ్చిన వాటికి లోకమంతా పచ్చగానే అనిపిస్తుంది. అట్లాగే ఉంటది వాళ్ళ వ్యవహారం కూడా. డాక్టర్ సమరం వీడియోస్ చూస్తూ ఉంటావా ఎప్పుడైనా? జస్ట్ ఆయన తెలుసా నీకు అసలు ఎలా ఉంటాడు, ఎట్లుంటాడు? ఇప్పుడు కొంచెం ఓల్డ్ అయిపోయిండు. ఎట్లుంటాడు అంటే ఓల్డ్ అయిపోయింది అని చెప్తాను. అంటే జనరల్ గా ఎప్పటి నుండి ఆయన వీడియోస్ నువ్వు ఫాలో అయినావు? అంటే జనరల్ గా నీకు సమరం చెల్లి అసలు సమరం అంటే ఎవరని ఆ థాట్ వచ్చింది నాకు. అప్పటిదాకా నీకు సమరం ఎవరు తెలియదు? డాక్టర్ సమరం గారు ఐడియా లేదు. సన్నీ లియోన్ ఐడియా ఉందా? దాంతో కూడా పోలుస్తున్నారు. ఆమె కూడా ఇప్పటి వరకు సర్చ్ కూడా చేయలేదు. తెలియదు నీకు? తెలియదు. స్వాతి నాయుడు తెలుసా? తెలుసు, ఆమె తెలుసు. మాట్లాడారా ఎప్పుడైనా? ఆమెతో మాట్లాడలేదు, పోలుస్తూ ఉంటారు. ఇంకా సమరం చెల్లె సమరం కూతురు అన్నప్పుడు అసలు ఈ సమరం ఎవరని సర్చ్ చేసిన. అసలు వాళ్ళ దాటిపోయినావు తెలుసా నువ్వు? ఏదో డాక్టర్ సమరం గారిని కూడా నువ్వు దాటిపోయి చెప్తున్నావు. శృంగారం, సెక్స్ ఇవన్నీ ఒక కిందికి వచ్చినాయి. చెప్పపోతే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నీకు ఒక పార్ట్ ఆఫ్ వేలో భవానీ, ఇప్పుడు మనము ఎక్కడున్నాం చెప్పు ఒకసారి. ఏ జనరేషన్ లో ఉన్నా కూడా అక్క చదువుకున్న వాళ్ళు ఉన్నారు చూడండి. అసలు వాళ్ళకి ఇంత తెలివి కూడా ఉండదు. ఎట్లా చదువుకున్న వాళ్ళకి తెలివి ఉండదు. తెలివి అంటే ఇప్పుడు సంసారం చక్కబెట్టుకుంటారు కానీ ఆ చక్కదనంలో మొగుడు ఎటుపోతుండా భార్య ఎటుపోతుందా దాన్ని ఎట్లా సెటిల్ చేసుకున్నామని ఈ కొంచెం నాలెడ్జ్ ఉండదు. సో ఇప్పుడు మొత్తానికి భవానీ చెప్పేదంతా సంసారాలు బాగుపడాలి కాబట్టి భవానీ సంసారాన్ని బయట పెట్టుకొని బయటోళ్ళ సంసారాలను బాగుపరుస్తుందని చెప్పొచ్చా?
అట్లా అని మీరు అనుకుంటారు. నా సంసారం చక్కగా ఉంది కాబట్టి నా చక్కదనం చూడండి, మీకు చక్కగా చెప్తున్నానని నా సంసారం గురించి చెప్తున్నా. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఇప్పుడు పెళ్లి చేసుకొని 2 రోజులకు విడిపోయిన వాళ్ళే ఉంటున్నారు భవాని. తెలియదు ఏం లేదు, నువ్వు కూడా చాలా వరకు న్యూస్లు చూసే ఉంటావు, నువ్వు అట్లా విడిపోకుండా ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇంకెక్కువ తెలుస్తావు. అట్లాంటి విడిపోవద్దని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చెప్పినంత మాత్రాన ఎంతమంది జంటలను నువ్వు కలుపుతావు? కలిపినా కాబట్టే చెప్తున్నాను. కలిపావా నువ్వు? కలిపాను. ఎవరిని? ఒక అమ్మాయి నాకు ఇట్లా ప్రాబ్లం ఉందక్క, మా ఆయన వేరే దాన్ని ఏం ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది? క్లియర్ గా ఓపెన్ గా చెప్పు. అమ్మాయి నీతో అదే ఏం చెప్పింది? అసలు దేని పరంగా ఆమె హ్యాపీగా ఉండలేకపోయిందట వాళ్ళ హస్బెండ్ దగ్గర? అదే ఆమె కొంచెం నీట్ గా ఉండదు. ఇప్పుడు మొగుడు దగ్గర నీట్ గా ఉంటేనే కదా మొగుడు చూస్తాడు, నా భార్య బాగుంది చక్కగా ఉంది, దాని దగ్గర ఉండాలి, ఒక 10 minutes అయినా ఉండాలి అనిపిస్తుంది. అది చక్కగా ఉండకపోతే వేరే దానికి వెళ్ళి చూస్తాడు ఎవడైనా సరే. నువ్వు చక్కగా ఉంటేనే కదా నీ మొగుడు నీకెళ్ళి చూసేది. నువ్వు చక్కగా లేకపోతే వేరే దానికి వెళ్ళి చూస్తాడు. ముందు నువ్వు నీట్ గా ఉండు, నీ ఇల్లు చక్క పెట్టుకో, నీ పిల్లని చూసుకో, నీ మొగుడికి ఏ యాంగిల్లో మంచిగా అతను సాటిస్ఫై అవుతాడు అనే యాంగిల్స్ని నీ మొగుడి దగ్గర చూపించు, తాను నీ వైపే ఉంటాడు అని చెప్పినా అది పట్టుకొని ఆమె మంచిగా సెటిల్ అయిపోయింది. ఎక్కడ ఉంటుంది అమ్మాయి? ఇక్కడ వరంగల్. నిన్న ఎట్లా కాంటాక్ట్ చేసింది? నీ ఫ్రెండా? ఫ్రెండే. ఫ్రెండ్ ఉన్నారు, తనకి ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, తనకి చెప్పిన కొంచెం సెటిల్ అయ్యారు. అయితే క్లియర్గా అడుగుతారా వాళ్ళు? ఓపెన్గా అడుగుతారు, ఇంకా ఓపెన్గా అడుగుతారు. నేను ఆ ఓపెన్ ఇంకా బయటకు పెట్టట్లేదు, డోసులు అనేది పెంచట్లేదు నేను. ఇప్పుడే ఈ చిన్న డోసులకే అంత రీచ్ వెళ్ళింది. ఇవి డోసులే ఇచ్చినావు ఇప్పటి వరకు వీళ్ళందరికీ? ఇట్లా కట్ చేసి ఇట్లా వదిలేసినావా? ఇంకా డోసులు అనేవి తెలుసు, అవి కూడా చూపించకుండా ఈ చాలు, ఇప్పటి వరకు అయితే చాలు ఈ డోస్ అనేది, ఇంకా తర్వాత డోసులు పెంచుకుందాం అని చెప్పిన. నేను ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతా. అల్లం వెల్లిగడ్డ తెలుసు కదా, నీకు ఐడియా ఉందా? సోరకాయ ఐడియా ఉందా? తెలుసా? దేనికి ఉపయోగపడతాయి అవి? కూల్లోకే ఉపయోగపడతాయి, ఇంకా దేనికి ఉపయోగపడతాయి? నువ్వు చెప్పే విధానంలో దేనికి ఉపయోగపడతాయి? అదే అవి తినడం, ఇప్పుడు అవి కూడా యూస్ఫుల్ అవుతాయి. నీకు వచ్చిన మెసేజ్లో గడ్డపారలను కూడా పెట్టిర్రు. ఈ 3 నాకు మీనింగ్ చెప్పు, అసలు ఎందుకు పెట్టారు అసలు ఇవి? గడ్డపార దేనికి పెట్టారు? గడ్డపార పెట్టిర్రు, తర్వాత ఇంకేమేమో పెట్టిర్రు, పారల మీద ఉంటారు. నేనైతే అల్లం వెల్లిగడ్డ అయితే ఇదైతే చెప్పలేదు, నాకు తెలిసినంత వరకు అయితే అంగం కొంచెం బెటర్గా అవుతుందని చెప్తాను ఎవరికైనా. అంటే ఇప్పుడు నువ్వు ఇంత పర్టిక్యులర్గా ఇప్పుడు ఈ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పర్టిక్యులర్ సబ్జెక్ట్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా, అంత థింకింగ్లో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ సబ్జెక్ట్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావా? లేకపోతే నేను అడుగుతున్నాను, నువ్వు ఫీల్ కావద్దు, రెగ్యులర్గా నువ్వు మీ హస్బెండ్తో స్పెండ్ చేసే విధానము జనాలకు చూపెడుతున్నావా? ఇప్పుడు వైఫ్ అంటే ఆటోమేటిక్ అన్నీ తెలిసి ఉంటుంది, కానీ తెలియని కూడా తెలుసుకొని చెప్పడమే పాయింట్. ఆ తెలియని కూడా నేను తెలుసుకొని, ఇప్పుడు నేను ఒక వైఫ్నే కదా, నా మొగ్గు దగ్గర తెలుసుకొని నా మొగ్గు చేసేది నేను చేసేది ఒక అవగాహన అనేది వస్తుంది. ఆ అవగాహన పెడతాను. సంసారం చక్కగా ఉండాలి. సంసారం అంటే ఏంటి భవాని నీ ఉద్దేశంలో? ఇప్పుడు సంసారం అంటే గుట్టుగా చేసుకునేది. అది నువ్వు గుట్టుగా చేస్తున్నావా? గుట్టుగా చేస్తున్నానంటే వాళ్ళకి తెలియని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అక్క. నేను ఇదే అడుగుతున్నా, అసలు సంసారం అంటే ఏంటి నీ ఉద్దేశంలో? సంసారం అంటే ఇంకా ఇంటి బాధ్యతలను చక్కబెట్టుకునే ఇల్లాలిని సంసారం అంటారు. అంతేనా? ఇంకేం లేదు దానికి ఇక వేరే? సప్తపదులు వేసిరా? 7 అడుగులు వేసినావా? వేసిన. 7 అడుగుల మీనింగ్ ఏంటి అంటే 7 జన్మలు వైఫ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ తెలుసా? ఒక్కొక్క అంటే ఫస్ట్ మీ ఆయనతో ఒక అడిగేసినప్పుడు, సెకండ్ అడిగేసినప్పుడు, 3, 4 అడుగులు అవేం తెలియదు. అవేం తెలియనప్పుడు సంసారం గురించి నువ్వు చెప్పలేకపోతున్నావు. అంటే ఒక పాపను గనేయడం వల్ల నాది అయిపోయింది. సో ఇక్కడికి అంటే జనరల్గా ఒక పార్ట్ ఆఫ్ వేలో పెళ్లి చేసుకున్నావా, పిల్లని కన్నామా, స్కూల్కి పంపించినావా, పెద్దవాళ్ళని చేసినావా, పెళ్లి చేసినావా అనేది ఒక ఎంజాయ్మెంట్లో. ఇప్పుడు పిల్లలకి అంటున్నారు, పక్కన పెడుతున్నారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మనం మాట్లాడదు పర్టికులర్గా వీళ్ళని క్వశ్చన్ చేసి మాట్లాడడానికి నాకు రైట్స్ లేవు, ఒకరి పర్సనల్ లైఫ్ని. సో నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు సంసారం అనేది నీకే తెలియదు క్లియర్గా చెప్పాలంటే, నువ్వున్న ఏజ్లో. కాబట్టి సంసారం నాకు అంత క్లియర్గా తెలుసు. సంసారం అనేది నీకు తెలిసినప్పుడు ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక మ్యాటర్ తీసుకొని అన్నదమ్ములు ఇట్లుండండి, అక్క చెల్లెళ్ళు ఇట్లుండండి, విడిపోకుండా ఇట్లా కలిసి ఉండండి, రక్త సంబంధాలు ఎందుకు కలిసి ఉండలేకపోతారు అనేది చెప్పలేకుండా నువ్వు జస్ట్ ఓన్లీ
ఈ పంటనే ఇట్లుంటారు, అమ్మాయిలకే ఇట్లుంటేనే ఇట్లుంటది, అబ్బాయి ఇట్లా ఇంతించుండాలి, ఇవన్నీ నువ్వు చాలా అసలు ఎంత ఎంత ఓపెన్గా ఇప్పుడు అంటే ప్రేమ గురించి చెప్పేటోళ్ళు ఉంటారు, కుటుంబాల గురించి చెప్పేటోళ్ళు ఉంటారు, సాంగుల గురించి చెప్పేటోళ్ళు ఉంటారు, కామెడీ గురించి చెప్పేటోళ్ళు ఉంటారు. వాళ్ళ కంటెంట్ బట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు, నా కంటెంట్ బట్టి నేను చెప్పుకుంటున్నా. నా కంటెంట్ రీచ్ ఇప్పుడు ఒక వీడియో చూడాలంటే అసలు దేకరు. ఆ వీడియో నేను ఎందుకు చూడాలి, నాకు నచ్చలేదు, దాంట్లో ఒక పాయింట్ లేదు పాడు లేదు అని స్క్రోల్ చేస్తారు. అదే నా వీడియో నచ్చింది కాబట్టి చూస్తున్నారు. నీ వీడియో నచ్చిందని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? వీడియో ఇప్పుడు నచ్చింది, ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మంచి ఒక పాయింట్ ఉంది, ఆమె తెలియని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాంట్లో ఒక లాజిక్ వెతకండి అని పబ్లిక్కే పెట్టుతున్నారు కామెంట్లు. లాజిక్ ఎత్తుకండి అని నిన్ను అడుగుతున్నారు కింద కామెంట్స్. అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఈ వీళ్ళు అనేది పెడుతున్నారు. నువ్వు అసలు ఎక్కడున్నావు అనేది నీకు తెలుసా? జనరల్గా భూమి మీద ఎవరైనా ఉంటాం, భూమి మీద కామను, మనుషులు ఉంటారు, పశువులు ఉంటారు, అందరు ఉంటారు. కరెక్ట్ నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ ఉంటారు? ఏ దేశంలో ఉన్నావు నువ్వు? భారతదేశంలో. అంటే భారతదేశం అంటే ఏంటి అసలు? భారతదేశంలో ఉంటే ఇప్పుడు సంసారం గురించి బహిరంగ చెప్తున్నావు నువ్వు, పబ్లిక్ గా చెప్తున్నావు అంటున్నావు. ఒక నువ్వు పబ్లిక్ గా చెప్పటానికి కారణం ఒక్కటే, మీ తెలియని వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అని నేను బల్లా గుద్ది కూడా చెప్తాను. తెలియదాని గురించి నువ్వు తర్వాత చెప్పు, ఇది నీది ఆన్సర్ కాదు. అసలు భారతదేశం గురించి తెలుసా? తెలుసాక ఇప్పుడు నువ్వు ఎంత సాంప్రదాయంగా నా దగ్గరకు వచ్చినావు, మళ్ళీ నీ రీల్స్ ఓపెన్ చేసినా కూడా పద్ధతి, సాంప్రదాయని, శుద్ధ పూసిని అన్నట్టుగానే అన్నీ ఉన్నాయి. బట్ ఎలా నీది ఒక 2-3 వీడియోస్ ఏమో ఆ అమ్మాయి లాగా చేసావు, ఇట్లా అనుకుంటా స్వేగర్ లాగా చేసినావు. సో అది నువ్వు ఎందుకు చేసినావో, ఆమెకి అంటే ఆమె వల్ల నాకు ఎక్కువ, ఈమె వల్ల చేయడం వల్ల వ్యూస్ వస్తాయని చేసినావు, లేకపోతే ఇష్టంగా చేసినావు, సంథింగ్ అది కాదు పక్కన పెడితే. నువ్వు చూడ్డానికి ఇంత పద్ధతిగా ఉన్నప్పుడు మీదే మిటమిట లోపట లొట్టలొట్ట అంటారు తెలుసా? మేడిపల్లి చూడు మేలిమైండును, పొట్ట విప్పి చూడు పురుగులుండునట. సో భవానీని నేను ఇప్పుడు పొట్ట విప్పి చూస్తేనే జనాలకు తెలుస్తుంది, నిన్ను మీద చూస్తే నువ్వు మేడిపండిలాగానే ఉన్నావు, బట్ నీ పొట్ట విప్పితే మాత్రం అట్లా మీకు బట్టలు విప్పినట్టుగానే కనిపిస్తుంది జనాలకి. మీకు అనిపిస్తుంది. ఇప్పుడు డాక్టర్స్ కూడా పబ్లిక్ గానే షేర్ చేసుకుంటున్నారు. డాక్టర్స్ తో నీకు దండం పెడతా భవాని, నువ్వు పోల్చుకోకు సీరియస్లీ. వాళ్ళు ఒక డిగ్రీ పట్ట పొందాలన్నా, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కావాలన్నా అసలు రాత్రి బావులు ఎంత కష్టపడితే ఒక మనిషికి ఇంజెక్షన్ ఇస్తే ఒక మనిషిని ఎట్లా కాపాడుతారు అనేది. వాళ్ళే కొన్ని సందర్భాలల్లో చనిపోయే వ్యక్తిని కాపాడాలన్నా కూడా భయాందోళనకు గురవుతారు. అసలు ఏమైతే ఏంటి టెన్షన్ తో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళను. మీకు చెప్పాలంటే నేను డాక్టర్ అని పోల్చుకోవట్లేదు. అసలు నీకు ఎవరు ఫస్ట్ నీకు డాక్టర్ భవన్ అని పెట్టిన వాళ్ళు ఎవరు అసలు? ఫస్ట్ వాళ్ళ తెలియదు, ఇంకా డాక్టర్ అని యాంకర్లు పెట్టారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కామెంట్లు బట్టే కదా వీళ్ళు పెడతారు. ఎవరు అంటే ఫస్ట్ నీకు ఫస్ట్ తంబు వీళ్ళు పెట్టేసిర్రా, నీకు తంబు వల్ల వచ్చింది ఇప్పుడు ఈ పేరు? లేదు, వాళ్ళ పబ్లిక్ ఇచ్చిన కామెంట్లు అవి. డాక్టర్ భవాని, డాక్టర్ సమరం కూతురు. ఇప్పుడు ఒక మనిషిని పోల్చాలంటే ఒక అమ్మాయిని చూసుకో ఎగ్జాంపుల్ గా, అక్కడ ఆ అమ్మాయి అచ్చో నా కూతురు లెక్క ఉంది, అచ్చో నా కొడుకు లెక్క ఉన్నాడు అనే పాజిటివ్ థింక్ సమరం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అంతకంటే డోసులు పెంచి తాను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అట్లా పోల్చారు. కానీ నేను పెట్టుకోను అక్క ఎప్పుడు కూడా, నేను అసలు వాళ్ళతో పోల్చుకోను కూడా అంత. ఎక్కడ నేను ఇన్స్టా ఎప్పటి నుండి యూజ్ చేస్తున్నావు నువ్వు పర్టికులర్ గా? నేనైతే 5 months ఇప్పటికి. ఇన్స్టా చూసి ఏమంటున్నారు తెలుసు అందరు, ఇది ఇన్స్టాగ్రామ్ కాదు. ఏ పచ్చకామల్లో వచ్చిన వాటికి లోకమంతా పచ్చగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా ఇన్స్టా, నీ ఉద్దేశంలో ఇన్స్టా గురించి ఏం చెప్తావు? ఇన్స్టా అంటే మంచిగా యూజ్ చేస్తున్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, చెడుగా యూజ్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి యూస్ఫుల్ అయిందో కాలేదో పక్కన పెడితే మాత్రం భవానికి మాత్రం మస్తు యూస్ఫుల్ అయింది. నాకు యూస్ఫుల్ అనేది తప్పు, ఎందుకంటే వాళ్ళకి యూస్ఫుల్ ఉండాలనే నేను ఈ కంటెంట్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి. సో ఇంకొకటి ఏంటంటే ఒక 2-3 కామెంట్స్ చాలా అంటే ఎంత ఘోరమైన కామెంట్స్ పెట్టిరంటే అంత ఘోరంగా పెట్టారు. బట్ అవి మనం మాట్లాడుకోవడానికి లేదు. కానీ జనరల్గా నేను లేడీసే క్వశ్చన్ చేస్తున్నారు చాలా వరకు, నువ్వు ఆడ పుట్టుక పుట్టావా? సో ఆడ పుట్టుక పుట్టిన వాళ్ళు ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్? నీ వల్ల ఆడవాళ్ళకి ఇజ్జతి పోతుంది, మేము ఎంతో పద్ధతిగా చేసుకున్నటువంటి సంసారాన్ని బహిరంగంగా పెడుతుంది అని చెప్పేసి అడుగుతున్నాను. నువ్వేం చెప్తావు అలాంటి లేడీస్కి? ఇప్పుడు ఆడది దాన్ని కాబట్టేనమ్మా నేను ఇంకో ఆడది వేరే మొగోడిని చూడకూడదు, వాడి ఇప్పుడు ఉంటారు హస్బెండ్ వైఫ్ ఒక మంచి ఒక రిలేషన్షిప్లో ఉండాలనే నేను చెప్తున్నానమ్మా.
మీకు అంత క్లియర్గా హస్బెండ్ విడిపోతుండు, వైఫ్ విడిపోతుంది, అలా విడిపోకుండా మీకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక ఆడదాన్ని కాబట్టే ఇంకో ఆడదా పరిస్థితి దారుణం కాకూడదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు అది వల్గర్గా చూడకండి అమ్మా, అంతే. సో మొత్తానికి భవానీ ఏం చెప్పినా కూడా నాతో పాటు అందరు బాగుపడాలి, నా 5 సంవత్సరాల అనుబంధంలో నాకు ఒక పాప పుట్టింది కాబట్టి ఎవరు తొందరగా విడిపోకుండా నేను చెప్పేటువంటి కామసూత్రాలు పాటించి వాళ్ళ సంసారాన్ని పాటించాలనా? సూత్రాలు కావు, నీతి సూత్రాలు కాబట్టే మీకు ఇవి నీతి సూత్రాలా? నీతిగా చూస్తేనే నీతిగా అనిపిస్తుంది, నీతిగా చూడకపోతేనే అది నీతి తప్పింది అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు నీతి తప్పిందానివా? నీతి తప్పిన దాని కాదు కాబట్టే నేను నీట్గా చెప్తున్నా. వాళ్ళు ఎన్నైనా వాక్కొని చచ్చిపోతున్నా కూడా నేను దేకను వాళ్ళనైతే. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా భవానీ, సో ఎవరైనా ఇన్స్టాలో నీకు మెసేజ్ చేసి భవానీ ఒక నైట్కి వస్తావా, నీ రేట్ ఎంత అని చెప్పేసి ఎవరైనా మెసేజెస్ చేస్తారా? అంటే పట్టి పెడతారా? మీ హస్బెండ్ చూస్తారా అది? నేను చెప్పా ఇంకా, బావా నువ్వు చూడకు, అవి కామెంట్లు చూడకు, వాళ్ళు అట్లాగే పెడతారు అని మా ఇద్దరిలో డిస్కషన్. కానీ నీకు ఒక గ్రేట్ అబ్బా, మీ ఆయనకు అసలు ఎంత చెప్పినా గ్రేట్. అసలు ఆయనను అసలు మా ఆయన మా అమ్మ తర్వాత నన్ను అంత క్లియర్గా అంత నీట్గా అర్థం చేసుకుంది మాత్రం నా హస్బెండ్. ఏం చెప్తావు మా శివ స్టూడియో తరపున మీ ఆయనని ఇంత అర్థం చేసుకుని నీకు సపోర్ట్ చేస్తున్నారు కదా? మా ఆయన ఇప్పుడు మా అమ్మ తర్వాత నన్ను అతిగా ప్రేమించింది మాత్రం నా మొగుడే. నా మొగుడు లెక్క మీ మొగుడులు ఉండాలంటేనే నేను ఇలాగ నీతి సూత్రాలు చెప్తున్నా. మీ జంటలు కూడా హ్యాపీగా మంచిగా ఫ్రెండ్షిప్గా ఉండాలని చెప్తున్నా. ఏది చేసినా మొత్తానికి సమాజానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక్కదానివి వచ్చినావా? ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు కదా, అచ్చింతి పతిత్తు శిరోం అని చెప్పడానికి అని ఇత్తులు అనుకొని ఏమన్నా అనుకోండి మీరు. నా మొగుడు నన్ను అంత క్లియర్గా అంత మంచిగా అర్థం చేసుకున్నారు కాబట్టి మీ మొగుళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఇట్లా చెప్తున్నా. మీకు అర్థమైతే ఇది కొద్దిగా తెలివి ఉంటే అర్థం చేసుకుంటారు. ఆ తెలివి లేకుండా అంత వల్గర్గా చూస్తూ ఉంటే వల్గర్గా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో నువ్వు కొన్ని కావాలని మాట్లాడినావా లేకపోతే నీకు తెలియక మాట్లాడినావా అనేది నాకు అర్థం కాలేదు నీ రీల్స్లో చూస్తే ప్రకారంగా. అంటే నువ్వు చెప్పినటువంటి మీటింగ్ ఇప్పుడు జనరల్గా నిన్ను అడిగిరు అసలు కుక్కట్పల్లి అంటే ఏంటి చెప్పు, అసలు అది ఎక్కడ ఉంటుంది? కుక్కట్పల్లి ఇంకా నా ఏరియా వస్తుంది. అక్కడ వస్తే ఇంకా నేను అసలు ఆ ఏరియా కుక్కట్పల్లి కూడా నేను చెప్పలేదు. ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఇంకా వాళ్ళు పెట్టేసారు తంబ్లైన్ కింద. ఇంకా అందరికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అది పెట్టడం అనేది పక్కన పెట్టేసే, నువ్వు ఆల్రెడీ ఒక రీల్లో చెప్పినావు. అతను ఎవరో నీకు కామెంట్ పెట్టడం వల్ల వస్తావా అని నేను డైరెక్ట్ అడిగిండు వాడు కామెంట్లో. అంటే నువ్వేమన్నావు, కుక్కట్పల్లికి రా కలిసి మాట్లాడదాం, మాట్లాడిన తర్వాత నేను చేస్తా అని చెప్పేసి డైరెక్ట్ చెప్పినావు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను రెచ్చగొడుతున్నంత మాత్రాన నువ్వు రెచ్చిపోతావా భవానీ? రెచ్చిపోలే. అక్కడ మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. అక్కడ నేను కోపంగా మాట్లాడినట్టయితే అక్కడ నా కోపం చూసేటోళ్ళు అంత కోపం చూపించ డైరెక్ట్ కుక్కట్పల్లికి రమ్మని ఎందుకు మాట్లాడినా? కుక్కట్పల్లి అసలు అంటే వాడికి ఇచ్చే వార్నింగ్ వాడికి ఇస్తా. ఇప్పుడు సింపుల్ గా రండమ్మ అని ఇక్కడ నువ్వు పిలుస్తున్నావు, తర్వాత నేను వచ్చిన తర్వాత నన్ను కోడతో అట్లాగనే నేను వాడిని రండి కుక్కట్పల్లికి మాట్లాడుకున్న తర్వాత చూద్దాం అన్న. కుక్కట్పల్లి అని ఎందుకు ఎంచుకున్నావు అని అడుగుతున్నా నేను. ఎందుకంటే నువ్వు ఉండేది ఎక్కడో పటాన్చెరువు అనుకో, నీ ఏరియాలో మియాపూర్ ఉంది, ముసాపేట్ ఉంది, జనరల్గా కేపీహెచ్బి గురించే నువ్వు చెప్తున్నావు ఇప్పటిదాకా. తర్వాత ఇంకా సంథింగ్ కొన్ని ఏరియాలు అటు చిన్న ప్రగతి నగర్ అవన్నీ వాటన్ని సంబోధించకుండా ఒక జనరల్గా కొంతమంది వెళ్ళి నైట్ టైంలో నిలబడేటువంటి ఏరియా గురించి నువ్వు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినావు? అంటే నీకేమన్నా దాంతో ఏమైనా ఎక్స్పీరియన్స్ దా? నువ్వు ఎప్పుడైనా నిలబడ్డావా? దాన్ని నేను ఎంచుకోలేదు. ఇప్పుడు పబ్లిక్ ఏమంటానంటే కుక్కట్పల్లి ముందు కేపీహెచ్బి అంటే కేపీహెచ్బిలో నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే నీ రేట్ ఎంత అన్నారు. నా రేట్ గురించి మాట్లాడుకున్నావు రండి, మాట్లాడుకున్న తర్వాత చూద్దాం అన్న ఒక వీడియోలో. చూద్దామని దేనికన్నా వాడికి ఇచ్చే వార్నింగ్ వాడికి ఇస్తా, అదే పబ్లిక్ లో పెడతా. ఇంకోసారి ఇలాగా వల్గర్ గా మాట్లాడే వాళ్ళని ఇట్లా చూడండి అని వాడిని పిలిచి వాడిని కొట్టిన తర్వాత అదే వీడియో పబ్లిక్ లో పెడతా. సో వాడిని కొట్టే అంత రైట్స్ ముందు ఒక మనిషికి, ఇప్పుడు ఒక చచ్చుబడ్డటువంటి మనిషికి కూడా 3 తెప్పించే మాటలతోని భవానీ మాట్లాడుతుంది. వాడు అంటాడు కదా నువ్వు మాట్లాడిన మాటలు నేను ఇక్కడ దాకా వచ్చినా అని, అక్షరం మీద నేను కౌంట్ చేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు వాడికి ఆన్సర్?
వాడికి ఇచ్చే కౌంట్ ఏంటంటే చూడరా నా మెసేజ్ అన్ని నేను సంసారం గురించి చెప్తున్నా, అది సంసారం కాదు సెక్సే అని నువ్వు అనుకుంటున్నావు. ఇది పెళ్ళైన వాళ్ళ కంటే పెళ్లి కానోళ్ళకే భవాని చాలా మెసేజెస్ ఇస్తుంది అబ్బాయిలకి అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. అంటే వాళ్ళకి ఏజ్ వస్తుంది, ఒక ఏజ్ అనేది వాళ్ళు ఏం చేయాలో తెలియక. నువ్వు చెప్తేనే వాడికి ఏజ్ తెలితే నువ్వు చెప్తేనే వాడు సంసారం చేస్తాడు, వాడి సంసారం వాడు చేసుకోలేడు, వాడికి తెలియదా? తెలియదు, కొన్ని తెలివి కాబట్టే నేను చెప్తున్నా. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఎట్లా చేయాలి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. సడన్ గా మూడ్ వచ్చింది అనుకో, ఏం చేయాలో తెలియదు వాడికి. బాత్రూమ్కి వెళ్ళి కొట్టుకోరా అంట. ఏం చేయాలి? ఇంకా పబ్లిక్ లో కొట్టుకోలేడు కదా, బాత్రూమ్ లోకి వెళ్ళి కొట్టుకోరా అంట. ఇప్పుడు భవాని తెలియదు కదా, ఆ తెలివి అనేది లేదు కదా, అది నేను చెప్తున్నా. లేదని నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? లేదు కాబట్టి అక్క నాకు జనాలను జడ్జి చేసే అంత రైట్స్ నీకు లేవు కదా. ఒకరికి జడ్జ్ అనేది నేను చేయనాక ఎవరిని అంత సామాన్యంగా నేను ఎందుకు చేయాలా? వాళ్ళే నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు. చాలా వీడియోస్ కూడా చూడండి, ఎవరిని సపోర్ట్ చేయలేదు. భవాని వీడియో అంటే ఇంకా చూస్తూనే ఉంటారు ఎవరైనా సరే. భవాని ఏం చేసినా చూడవలసిందే. భవాని ఇచ్చే కంటెంట్ అట్లుండదు, మరి జనాలకి ఏం చేస్తారు? ఇంకా ఎలాంటి కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నావు? ఇంకా అదే కంటిన్యూ చేస్తావా? కంటిన్యూ 600 అయినా 106 ఎవడు చచ్చినా ఎవడు పిండం ఏం పెట్టినా అని మాత్రం నేను మాత్రం నా కంటెంట్ వదిలా అంటావా? అంతేనాక, నా కంటెంట్ని బట్టి నేను స్టాండ్గా ఉన్నా. ఎవరు ఎట్లా మాట్లాడినా కూడా నేను దేకను. ఫుల్ సపోర్ట్, నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఏమంటది అంటే మమ్మీ వాళ్ళు, ఇప్పుడు జనరల్గా మీ మమ్మీ కాకుండా డాడీ కాకుండా ఏం చేస్తారు అసలు? మీ పేరెంట్స్ ఏం చేస్తారు భవాని? నా పేరెంట్స్ అయితే 2 షాపులు ఉన్నాయి, కోకోనట్ షాపులు, కొబ్బరి బొండాల షాపులు ఉన్నాయి 2. అమ్మ చేస్తుంది, నాన్న చేస్తారు, ఇద్దరు. నా హస్బెండ్ మాత్రం కోకోనట్ షాప్ ఉంది, దాంట్లో ఒక వర్క్ అని పెట్టిండు. ఇంకా ఆఫీస్కి మేనేజర్గా వెళ్ళిపోతాడు పటాన్చెరు. ఎవరన్నా వాళ్ళ ఆఫీస్లో ఎప్పుడైనా నీ వీడియో ఎప్పుడైనా ఎవరైనా చూసారు? చాలా మంది చూశారు, డిస్కషన్ కూడా చేశారు. ఇలాంటి వీడియోస్ చేస్తుంది నీ భార్య, మరి ఎట్లా ఏంటి అంటే తను చెప్పే సమాధానం చెప్పిండు. నా భార్య గురించి నాకు తెలుసు, కానీ సంసారం తెలియని వాళ్ళకి తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు అంత పర్టికులర్గా చూడాల్సిన పని లేదు కదా, బట్టలు ఇప్పి తిరగట్లేదు నా భార్య. ఏమి సంసారం చక్కగా పెట్టడానికి గురించే నా భార్య చెప్తుంది. మీకు తెలియని కూడా చెప్తుంది నా భార్య, అడగండి పోయి. భవాని చెప్పేది బట్టలు ఇప్పేది దానికంటే బజార్లో పడ్డట్టుగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుకున్న స్టేజ్లో మాట్లాడుతుంది. ఇంకెవ్వరు ఎట్లా మాట్లాడినా కూడా నేను అసలు దేకను. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నా అంటే పాప ఆయన ఒక దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి, పని చేసుకునే గడిచేటువంటి రోజులే ఉన్నాయి కాబట్టి ఆయనకి చిన్న చూపు నామూషే కాదనిపించదా నీకు? ఆఫీస్లో, ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్రెండ్స్ దగ్గర. అదే నువ్వు ఒక డాక్టర్ చదివి నువ్వు ఒక మంచి చెప్తే నిన్ను ఎవ్వరు ఒక క్వశ్చన్ చెయ్యరు. నువ్వు ఇన్స్టా నీ పరంగా వాడుకున్నా కూడా ఇది జనాలు అడిగేటువంటి, రేపటి దినాన నీకు ఫ్యామిలీ అయినా కావచ్చు, మీ ఆయనకు వచ్చేటువంటిది ఏదైనా కావచ్చు. ఇప్పుడు నువ్వు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతావు ప్రతిదీ, డే బై రోజులు గడుస్తూ ఉంటాయి. సో రేపటి దినాన అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు అరే ఇట్లా అన్ని క్వశ్చన్ చేస్తారు. నీకు ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో కూడా నేను అడిగిన, ఆఫీస్లో పోతారు, ఇంకొక ఆఫీస్కి వెళ్తారు, ఇట్లా అడుగుతానే ఉంటారే నా వల్ల మా ఆయన ఇట్లా సఫర్ అవుతున్నారని. ఏ రోజు నువ్వు బాధపడాలి లేదా కూర్చొని? సఫర్ అంటే ఒక దగ్గర ఒక బ్యాడ్ కామెంట్ వచ్చినప్పుడు సఫర్ అయ్యా. నన్ను ఇట్లా అడుగుతుండు, దయచేసి నా మొగుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఎవరైనా సరే. అడిగినప్పుడు నా మొగుడు ఇచ్చే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఏమని అంటాడంటే తను డాక్టర్ చదువుకోలేదు కాబట్టి ఇంత క్లియర్గా సంసారం చక్కగా ఉండాలి, దానికోసమే తను చెప్తుంది. మీరు సంసారం గురించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తన దగ్గర షేర్ చేసుకోండి, తను చెప్తుంది. తనేమి వెళ్ళి ఎవరి దగ్గర పండట్లేదు కదా, పండే లెక్కైతే చెప్పండి నా భార్యకి విడాకులు ఇస్తాను, చూడలేదు కదా. తను కుటుంబం అందరు కలిసి ఉండాలని చెప్తుంది అని చెప్తాడు ఎవరు. సో 5 సంవత్సరాల మీ అనుబంధంలో మీకు ఎప్పుడు గొడవలు కాలే? మీ ఆయనను మొత్తం కొంగున కట్టేసుకున్నావు నువ్వు నీ పర్సనాలిటీతోని. నా పర్సనాలిటీని బట్టి నేను కొంగును కట్టేసుకున్నా. అలాగా మీ మొగుల్ని మీరు కొంగును కట్టేసుకోవాలి కాబట్టే నా ఇన్స్టాని చూడండి. నీకు పెళ్ళై 5 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. కొంతమందికి 10-20 సంవత్సరాలు అయినా కూడా జీవితాలను గడుపుకుంటా ఏ రోజు బయటికి వచ్చి నేను మా ఆయనతో బాలేను, మా ఆయన నాతో పంటలేడు, మా ఆయన నన్ను ముద్దు పెట్టుకుంటలేడు, మా ఆయన నా పక్కలకు వస్తలేడు, నాకు పూలు తెస్తలేడు, చీర కొనిస్తలేడు, అసలు నాతో అని ఇప్పటికీ ఎన్ని జరిగినా లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీలను మంచిగా చూసుకుంటా వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు పిల్లల కోసం. కానీ వాళ్ళు బజార్న పెట్టుకోవడం లేదు కదా.
ఇంతే ఉండాలి, నేను ఇంత ఉంటేనే నాకు మూడు వస్తుంది అని నువ్వు అంత క్లియర్గా ఎట్లా చెప్పగలుగుతున్నావు? అది ఒక ధైర్యం అక్క. ఇప్పుడు ఒక ఆడది ఎక్స్ప్లెయిన్ చేయదు, ఏ ఆడది కూడా బయటకు వచ్చి ఇట్లా ఇట్లా ఉండండి అమ్మ ఏ ఆడదైనా చెప్పదు. ఎందుకంటే అవి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కోవటానికి అంత ఉండదు మెచ్యూరిటీ. అవన్నీ కూడా నేను ఆలోచించే ముందు అడిగేసిన ఈ ఇన్స్టాలో. అంటే నువ్వు ఈ సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు ఈ సెక్స్ అనే సంసారానికి సంబంధించినటువంటిది నువ్వు తీసుకునేటప్పుడు చాలా ప్రిపేర్డ్గా ప్రీప్లాన్డ్గా, అంటే నేను ఇది చెప్పినా నాకు గలీజ్ వస్తుంది, సో అయినా ఎవరన్నా ఏమన్నా అనుకొని అన్నట్టుగానే రంగంలోకి దిగినవా? మొత్తానికే రంగంలోకి దిగిన. ఎవరు ఎట్లా అనుకొని బజార్ద్ అనుకొని లంజ్ అనుకొని లెమిడి నీకు సంబంధం లేదు. నా మొగుడు అర్థం చేసుకుంటే చాలు. ఇప్పటి వరకు నీ ఆయన మీ కొంగులో ఉన్నాడని చెప్పేసి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. రేపటి దినాన ఆయనకు కూడా వేరే వాళ్ళు ఏదైనా చెప్పి ఏందిరా ఇట్లా నారా నీ పిల్ల మాట్లాడరు ఏదన్నా అన్నరే అనుకో, ఏదన్నా వార్త. అది కూడా చెప్పాను కదా మీకు. ఇప్పుడు నా భార్య అనేది తను వెళ్ళి పడుకోవట్లేదు, ఎవరి దగ్గర ఏం చేయట్లేదు. ఒక కుటుంబం బాగుపడటం కోసమే తను చెప్తుంది. భార్యాభర్తలు విడాకులు దాకా పోతున్నారు, అలా పోకుండా ఉండాలంటేనే తను చెప్తుంది. ఒక మొగుడు ఒక వైఫ్ వేరే వాళ్ళకి వెళ్ళి చూడకూడదు అనే చెప్తుంది. మీరు అది కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా అనిపిస్తుంది, అది నెగిటివ్గా ఆలోచిస్తే మీకు నెగిటివ్గా అనిపిస్తుంది అనే చెప్తాడు. అంతే క్లియర్. ఆయనకి క్లియరెన్స్ ఉంది మొత్తానికి. భవానీ ఎక్కడికి వెళ్ళినా జెన్యున్గా వస్తుంది ఇంటికి తిరిగి. అసలు ఎందుకు ఆయన నిన్ను ఇన్స్టా చేయమని ఎందుకు సపోర్ట్ చేసిన, అసలు నిన్ను ఎందుకు పంపిస్తున్నాడు బయటికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాప ఉండంగా సపోర్ట్ అని ఏం లేదు, నా సొంతంగానే వీడియోలు తీస్తున్నా, నా సొంత నాలెడ్జ్ యూజ్ చేసే నేను పబ్లిక్లో పెడుతున్నా. తను గురించి తనని నేను అడగను ఇలాగా అని, నేను తనని అస్సలు అడగను. నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్తున్నా. అవి ఎట్లా చేయాలక్క అనే కామెంట్లను బట్టి ఇంకా 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 పెంచుతూ చెప్తున్నా వాళ్ళకి. ఓకే, రోజుకు అంటే డేలో ఎన్ని చేస్తావు నువ్వు రీల్స్? అవి డేలో ఒక 2 తీస్తాను, 1 తీస్తాను, అంతే వదిలేస్తా. ఇంకా పోస్ట్ చేసేస్తావు వెంటనే? పోస్ట్ చేసి ఇంకా వదిలేస్తాను. ఈ వీటి మధ్యలో అయితే నీకు ఎప్పుడు మీ ఆయనతోని ఘర్షణ రాలే, కొట్టుకోలే, తిట్టుకోలే, ఏ మాటకు మాట రాలేదు? కానీ ఇంకా ఇట్లా ఫోన్లు తీసుకొచ్చి రిలేటివ్స్ కానీ మా హస్బెండ్ కానీ డైరెక్ట్గా చూపించిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటి నీ భార్య ఇట్లా తీస్తుంది, పబ్లిక్లో పోతుంది, తల ఎట్లా ఎత్తుకుంటుంది నీ భార్య, ఒకసారి చెప్పు, ఎందుకు ఆ వీడియోస్ చేస్తుందని చాలామంది చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు. ఆ క్వశ్చన్స్కి తను ఇచ్చిన సమాధానం తను ఇచ్చిండు. ఇప్పుడు నా హస్బెండ్ కరెక్ట్గా ఉన్నాడు, నేను కరెక్ట్గా ఉన్నా. మిగతా వాళ్ళు ఎట్లా ఏమనుకున్నా కూడా మేము దేకం కదా. వాళ్ళు ఏం ఫుడ్ పెట్టట్లేదు, వాళ్ళేం 10 రూపాయలు ఇయ్యమ్మా అన్నా కూడా ఇయ్యరు. మా కష్టంతో మేము బతుకుతాను. ఎవరైనా మొత్తానికి నా ఉద్దేశ ప్రకారంగా నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే నువ్వు ఫేమ్ కోసం వచ్చినావని నేను అనుకుంటున్నా. ఇన్స్టాలో ఏ కంటెంట్ అయినా పక్కన పెట్టేసి, నీ కంటెంట్ అనేది అందరికి తెలుసు, నువ్వు బోల్డ్గానే మాట్లాడుతున్నావు, బోల్డ్ అని తెలిసిపోయింది. బట్ నీకు మీ ఆయన సపోర్ట్ వల్ల నువ్వు ఇంత తెగించేసినావు మొత్తానికి. ఒకవేళ మీ ఆయననే వద్దుతి దెంగే అని చెప్పేసి 4 చెంపదెబ్బలు కొడితే నువ్వు ఆడ కూర్చునేదానివి కావచ్చు మేబీ. ఎందుకంటే సంసారం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో పాప ఉన్నప్పుడు మనం డెడికేటెడ్గా ఫ్యామిలీకే ఉంటాం కాబట్టి. మీరు ఒక్కటి ఆలోచించండి అక్క, బరి తెగించి చెప్తుంది అంటే నేనేదో బరి తెగించిన లంజన అయితే కాదక్క. ఎందుకంటే వాళ్ళు విడిపోయే స్టేజ్ దాకా వెళ్ళిపోతున్నారు కుటుంబాలు. అలా విడిపోకుండా ఒక హస్బెండ్ వైఫ్ కాదు భవాని, నువ్వు చెప్తేనే ఒక సంసారం నిలబడుతుందని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే 10 కుటుంబాలు నన్ను చూసి నేర్చుకొని సంసారం చక్కబెట్టుకున్నారు. ఇప్పటికిప్పుడు 10 కుటుంబాలు ఫోన్లు చేస్తాను నేను. అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఇక వాళ్ళకి సంసారం తెలియదు, భవానీ చెప్తేనే సంసారం తెలుసా? అట్లనేది కాదు కదక్క. ఇప్పుడు వాళ్ళకి ఎట్లుండాలో ఎట్లా చెప్తావు? చీర ఇట్లా కట్టుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి మీ ఆయన దగ్గరికి, అవునక్క తెలియదు అక్క. మరి వాళ్ళకి తెలీదు, అందుకే వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తారా? ఉండాలని కొద్దిగా నాలెడ్జ్ కూడా ఉండదు అక్క కొంతమంది ఆడవాళ్ళకి. నాకు కూడా చెప్పు భవాని, పెళ్ళైన తర్వాత నేను కూడా యూజ్ చేస్తా. భవాని ఈరోజు నాకు ఒక 2 ట్రిప్స్ వేస్తావి, మాట్లాడుకుంటా ఆ టిప్స్ ఏంటో కూడా నేను నేర్చుకుంటా. చెప్పు భవాని. ఇప్పుడు నా వల్ల బాగుపడిన కుటుంబాలు ఉన్నాయా భవాని అన్నావు కదక్క? అవును ఉన్నాయక్క, బరాబరిగా చెప్తున్నా. 10-15 కుటుంబాలు ఉన్నాయి నా వల్ల యూస్ఫుల్ చేసుకున్నారు. నా కంటెంట్ అక్క నాకు ఇట్లా లేదు, ఇట్లా ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ ఏంటి చెప్పండి అక్క. పర్సనల్ గా మెసేజ్ చేస్తారా? నీకు ఏమైనా ఫోన్లు చేసి మాట్లాడతారా? ఇట్లా చెప్పు భవాని. ఫోన్లు చేసి కూడా అమ్మాయిలు మాట్లాడతారు. ఇప్పుడు మొత్తానికి భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాదులో ఉన్నటువంటి జనాలకి
ఖమ్మం నుండి వచ్చినటువంటి భవానీ సంసారం గురించి చెప్పడం వల్ల వాళ్ళ సంసారాలు చక్కబడుతున్నాయని నేను అనుకోవచ్చా? అనుకోవచ్చు ఇందు అక్క. మూలంగా బరాబరుగా తెలియజేయలేదని. అనుకోవచ్చు. నేను కుటుంబాలు కూడా చూపిస్తాను, నువ్వు బరాబరుగా అనుకోవచ్చు. ఒక కంటెంట్ ఇష్టం లేకపోతేనే చూడదు, ఇష్టం ఇప్పుడు ఉంటేనే అంత మిలియన్ లో పోతుంది. ఇంత తక్కువ సమయంలో అంత రీచ్ ఎందుకు పోతుంది, అంత మంది ఫాలోవర్స్ ఎందుకు పెరుగుతారు? కరువులో ఉన్నారు అనుకోవచ్చు కదా. కరువులో ఇంకా కొంతమంది ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉండొచ్చు, కానీ 90% అసలు ఇప్పుడు అమ్మాయిలు దొరుకుతలేరట, చాలా తక్కువేరట, పెళ్ళిళ్ళకి అసలే దొరుకుతలేరట. అదే చెప్తున్నా కదా, 90% పాజిటివ్ ఉంది, 90% నెగిటివ్ ఉంది. మొత్తానికి ఉమ్. ఎవ్వడు ఏదనుకున్నా సంసారాలను కలుపుతున్నా అని చెప్పి ఫిక్స్ అయిపోయినావు బండగ, అంతే. ఇంకా ఇంకేం లేదు ఇక్కడ. నా వల్ల ఇప్పుడు మీరు ఉన్నారా లేరా అని అడిగారు కదా, ఉన్నారక్క. 10 కుటుంబాలు 15 కుటుంబాలు ఉన్నాయి. ఫోన్లు చేసి నాకు ఇట్లా ప్రాబ్లం ఉందక్క, అబ్బాయిలు అడుగుతున్నారు, అమ్మాయిలు అడుగుతున్నారు. మరి ఈ 10 కుటుంబాలే నన్ను అడుగుతున్నారే, ఇంకా పబ్లిక్ ఇంకెన్ని సమస్యలు ఉంటాయి? ఆ సమస్యలకు సొల్యూషన్వే నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడుతున్నా. వాళ్ళు ఎట్లయినా ఏమైనా అనుకోని దేకను. యూట్యూబ్ ఉందా? యూట్యూబ్ ఉంది. ఇప్పుడు 40K పోయారు. 40K నీకు యూట్యూబర్ ఏంటి? మొత్తం ఇదే ఈ శృంగారం కంటెంటేనా? అంటే షార్ట్ వీడియోలు అన్నీ పెట్టినా, షార్ట్ ఫిలిం ఒక్కటి పెట్టిన, నాది నా హస్బెండ్ది. మీరిద్దరు చేశారా? ఏం చేశారు? కంటెంట్ ఏంటి? ఇది సెక్స్ కంటెంటేనా? సెక్స్ కంటెంట్ అంటే అది ఒక అమ్మాయి ప్రాబ్లం వచ్చినప్పుడు, డబ్బులు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్యామిలీకి, తను వ్యభిచారం చేస్తుంది వేరే హస్బెండ్తో, వేరే. అంటే జనరల్గా నేను ఆల్రెడీ షార్ట్ ఫిలిం చూసిన. నేను అడగడానికి రీజన్ ఏంటంటే, నీ దగ్గరి సిచ్యువేషన్లో ఎవరికైనా ఇట్లాంటివి జరిగినాయా? హైదరాబాద్కి వచ్చినటువంటి అమ్మాయిలు చాలా ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉంటారు. పేరెంట్స్ని అడగలేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని. అంటే కొన్ని టైంలో కొంతమంది హెల్ప్ చేస్తారు, కొన్ని టైంలో ఫ్యామిలీ మనీ పరంగానే ఫ్యామిలీ హెల్ప్ చేస్తుంది, కొంత టైంలో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. సో మెయిన్ థింగ్, ఈ సిచ్యువేషన్ నాకుంది, నేను ఈరోజు కట్టుకోలేనన్న పరిస్థితిలో ఉన్నప్పుడు అమ్మాయిలు కొంతమంది దిగజారుతున్నారు, రోడ్ల మీద నిలబడుతున్నారు. ఇట్లాంటివి నువ్వేమన్నా అనుభవించినావా? లేకపోతే నీ ఫ్రెండ్ సర్కిల్ అయినా, లేకపోతే సంథింగ్ ఎవరినైనా దగ్గర నుండి చూడడం వల్ల నువ్వు ఇవన్నీ చెప్పగలుగుతున్నావా? దగ్గర నుండి చూడటం బట్టే నేను పెట్టిన. ఎందుకంటే ఒక ఫ్రెండ్ హెల్ప్ చేయడు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉంటాయి. అవన్నీ అయితే భవానీ చేయలేదు కదా. అలాంటివి అయితే నా మొగ్గుతో నేను ఎందుకుంటా చెప్పండి? నా మొగ్గుతో నేను ఉండను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అవసరం లేదు నాకు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవసరం లేదు. డబ్బులు కావాలంటే పోయి పండేదాన్ని కదా డైరెక్ట్గానే. అయ్యే వస్తాయి లక్షల్లో, 30,000 వస్తాయి, 40,000 వస్తాయి. కౌంట్ చేసుకున్నావు ఎన్ని వస్తాయి అనేది కూడా తెలుసా నీకు? తెలుస్తాక పడుకోవటానికి ఎంత సమయం, అవన్నీ కూడా పక్కన పెట్టి నేను సంసారం చక్క పెట్టా, దాని కోసమే ఈ కంటెంట్ పెట్టుకున్నాను. మొత్తానికి చెప్పారా ఎవరైనా భవానీ అందంగా ఉంటుందని చెప్పేసి? చాలా మంది చూసారు కదా, కామెంట్లు కూడా మంచిగానే ఉంటుంది. చందుకి ఏం నచ్చుతుంది నీ దాంట్లో? నా క్యారెక్టర్ నచ్చుతుంది దానికి. ఎట్లా చూసుకుంటావు అసలు చందును నువ్వు? నేను మంచిగా చూసుకుంటా, నా అమ్మ తర్వాత నా అమ్మ, మా ఆయన. ఏం వండి పెడతావు అసలు ఆ ఫ్రీ టైంలో మీ ఆయనకి? ఆయనకి ఇష్టమైంది చికెన్, మటన్ బాగా తింటాడు తను, ఇష్టంగా తింటాడు. మటన్ వండి పెడతాను, మంచిగా తింటాడు. మీ అమ్మతో రీల్ చేసావు కదా, ఈమె నా కూతురు నీ కూతురు ఏదో చేసావు కదా. సో చేస్తుందా మమ్మీ? మంచి సపోర్ట్ చేస్తుందా? అంటే మీ మమ్మీని ఒక క్వశ్చన్ కూడా ఎవరో చేశారు, నువ్వు మీ అమ్మకే పుట్టావా సంథింగ్ కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అంటే అవి నువ్వు చేసిన కంటెంట్ ప్రకారమే జనాలకి నువ్వు క్వశ్చన్ చేసుకునేటువంటి స్టేజ్లోకి వచ్చావు కాబట్టి వాళ్ళు నేను క్వశ్చన్ చేసిరు భవానీ. బట్ నీ వల్ల ఒక సైడు మీ మమ్మీకి బ్యాడ్ నేమ్ వచ్చింది, ఒక సైడు మీ హస్బెండ్ది బ్యాడ్ నేమ్. వీళ్ళిద్దరు నిన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి స్టిల్ ఈరోజు నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇక్కడ కూర్చున్నావు. లేదు అని వాళ్ళు ఒకవేళ నీకు సపోర్ట్ చేయకుండా 4 జరిసి ఇంట్లో కూర్చుని పెడితే ఆ సిచ్యువేషన్ నీకు వేరేది ఉండేది. ఏం చెప్తావు అసలు ఈ మీడియా ముందు ఈ రోజు నువ్వేం చెప్తావు? మీ అమ్మకి ఏం చెప్తావు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే పేరెంట్స్ని ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు మనల్ని కానీ ఇంత పెద్ద చేసి ఒక అబ్బాయి చేతిలో అప్పగించేంత వరకు చాలా బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి. సో నీకు తెలుసు ఆల్రెడీ సమాజం ఎట్లున్నది అనేది. మీ అమ్మ నీకు సపోర్ట్ చేస్తుందంటే రియల్ మీ మమ్మీకి కూడా ఒక అంతకు గ్రేట్ అని చెప్పొచ్చు. అసలు వీటికి సపోర్ట్ చేస్తారా ఎవరైనా కన్నతల్లి? సపోర్ట్ ఎందుకు చేస్తుందంటే కుటుంబాలు బాగుపడటం కోసమే నా బిడ్డ చెప్తాంది. మీ అమ్మ కూడా ఏమైనా చెప్తాది? చదివినా కూడా తనకి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి పాపం తెలియని కూడా తను తెలుసుకొని కూడా తను అంత కుటుంబం బాగుపడటం కోసమే పాపం తను చిన్న మెసేజ్ ఇస్తుంది అని అర్థం చేసుకుంటుంది. మీ అమ్మ కూడా చూస్తుందా, చెప్తుందా ఇట్లా కాదు అని ఏమన్నా చెప్పగలుగుతుందా? తను చెప్పదు, తను నేను అడగను కూడా మా అమ్మని, కానీ నా వీడియోస్ చూస్తుంది తను. ఏమన్నది? ఏమన్నది అసలు.
ఇంకా తెలియని కూడా ఇంకొంచెం బెటర్గా చెప్పమ్మా మంచిగా అంటది. వాళ్ళకి తెలియని కూడా ఇంకొంచెం మంచిగా అంటే జనరల్గా ఒక అమ్మాయి ఇట్లనే ఉంటేనే అమ్మాయి దగ్గరికి వచ్చి సెక్స్ చేస్తారని నువ్వు అంత క్లియర్గా ఎట్లా చెప్పగలుగుతున్నావు? అంటే నీ హస్బెండ్తో చేసింది నువ్వు ఎందుకు బయట పెడుతున్నావు? నా హస్బెండ్తో నేను చేసిన కాబట్టి ఇప్పుడు వాళ్ళకి చక్కగా లేరు, వాళ్ళు బరాబర్గా చెప్తున్నా. వాళ్ళు చక్కగా ఉంటే విడిపోరు ఎవరు కూడా. ఒక అమ్మాయి నీట్గా ఉంటేనే ఆ అమ్మాయిని చూస్తాడు. నిజంగా నువ్వు మైండ్తోనే ఆలోచిస్తున్నావు? నీకు మైండ్ ఉందని చెప్పొచ్చా, లేకపోతే పిచ్చిగా ఏమైనా మాట్లాడుతున్నావా? మైండ్ ఉంది కాబట్టే నా వీడియోలో అంత వ్యూస్లో పోయినాయి. నా కోట వ్యూస్ అనేది కాదు భవాని, ఇక్కడ నీ వ్యూస్ కోసం ఆలోచిస్తున్నావా? నేను ఎందుకు ఇంతగానం నిన్ను చేస్తున్న క్వశ్చనింగ్ అంటే అబ్జర్వ్ చేసుకో. వ్యూస్ అనేది నీకు ఎన్ని రోజులు ఉంటుంది అసలు? కానీ నువ్వు చేసినటువంటి వీడియో మిలియన్లోకి వెళ్ళి అంతమంది జనాలు చూసినప్పుడు రేపటి దినాన నీకు ఇంకేదన్నా కాదా అని అడుగుతున్నా. సో ఇప్పుడు బయటికి వెళ్తే చున్నీ వేసుకున్న అమ్మాయినే అసభ్యంగా చూసేటువంటి రోజులు, రేపులు ఎందుకు జరుగుతున్నాయి భవాని ఒకసారి చెప్పు. మానభంగాలైనా రేపులైనా కావచ్చు, ఒక అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి యాసిడ్ పోయడమైనా కావచ్చు, దారుణమైనవి జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం ఇప్పటికీ స్టిల్. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఇప్పుడు ఫోన్ వల్లనే జరుగుతున్నాయి. చాలా ఫోనే కారణమా? ఫోన్ అంటే దాన్ని యూజ్ చేసే పద్ధతి వేరు. కొన్ని అవి కూడా ఉంటాయి, కొన్ని పాజిటివ్ కూడా ఉంటాయి. అవి నెగిటివ్ అనేవి చూడటం వల్ల మనం కూడా చేయాలి, అసలు ఎవరిని చేయాలి తెలియకుండా చిన్న పిల్లల్ని చేస్తున్నారు. అలా జరగటం ఉన్నాయి. ఇంకా నువ్వు మాత్రం చెడగొట్టడం లేదు. నా వల్ల చెడిపోయినట్లయితే చూపించండి అక్క, నేను బరాబర్గా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పేటి అన్నీ ఏంటి అవన్నీ? మరి నేను సంసారం గురించి చెప్తున్నా. వాళ్ళు మళ్ళీ తిరిగి సంసారము ఎవరికి తెలియదు. ఇప్పుడు నాకు పెళ్ళైతే నాకు సంసారం గురించి తెలియదా? నా మొగుడుతో నేను ఎట్లా ఉండాలని నాకు తెలియదా? తెలియదు. ఎట్లా క్వశ్చన్ చేస్తావు నన్ను? ఎట్లా నాకు తెలియదని నీకు ఎట్లా అనుకుంటావు? ఇప్పుడు నాకు తెలియదు ఎట్లా ఉండాలో, నేను వచ్చి నిన్ను అడుగుతాను. నీకు మీ అమ్మ చెప్పిందా? మా అమ్మ చెప్తాం కాదు, ఎందుకంటే నేను ఒక వైఫ్ని. నా మొగ్గు దగ్గర ఎట్లా ఉండాలో నాకు తెలుస్తుంది, బయట వాడితో నేను ఎట్లా ఉండాలో నాకు తెలుస్తుంది. ఇప్పుడు అది నాకు కూడా తెలుస్తుంది కదా. నేను ఒక అబ్బాయితో ఎట్లుండాలి, రేపు నా మొగుడు వచ్చినా కూడా నేను ఎట్లుండాలని చెప్పి నాకు కూడా ఉంటాయి కదా. ఒక పెళ్ళి కాకముందు ఒక అమ్మాయి 100 చేసినా నడుస్తుంది. అది ఎందుకంటే మనము ఎక్కడి వరకు ఉంచుకోవాలి అక్కడి వరకు ఉంచుకుంటాం. పెళ్ళైన తర్వాత కనీసం ఒక ఫోన్ మాట్లాడాలన్నా, బయటికి ఈ టైం వరకు బయటికి వెళ్ళాలన్నా కూడా హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉండేది హస్బెండ్, ఆయనే తీసుకుంటాడు. సో ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ మీ హస్బెండ్ తీసుకున్నాడు కాబట్టి తను నాతో మంచిగా ఉంటాడు. నా క్యారెక్టర్ ఎట్లాంటిదో తెలుసు, నేను మంచిగా ఉన్నాను తనతో ఫిజికల్గా, అట్లాగే ప్రేమగా. మీరు ఇప్పుడు నువ్వు చెప్పేదంతా ఒక పరంగా నాకు ఈ టోటల్ భవాని మాట్లాడినటువంటి విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే వ్యూవర్స్, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో దాదాపుగా చాలామంది విడిపోతున్నారు. సో ఎందుకు విడిపోతున్నారు? కొన్ని ఇన్స్ట్రక్షన్ వల్ల వాళ్ళు కలుస్తారేమన్న థాట్లో ఈ అమ్మాయి పర్టిక్యులర్గా సెక్స్ అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే, కొంతమంది ఇందులో సంసారం సరిగా చేసుకోలేకపోవడం వల్ల విడిపోతున్నారు కాబట్టి మెయిన్ థింగ్ ఈ పాయింట్ చెప్పడం వల్ల వాళ్ళు ఏదో ఆ పాయింట్లను యూజ్ చేసుకొని కొంతమంది కలిసారని చెప్పేసి అయితే భవాని చాలా క్లియర్గా చెప్తుంది. అంతేనాక? అంతమించి ఇంకేం లేదు. ఇక దాంట్లో అయితే 5 ప్రాబ్లమ్స్, ఇప్పుడు భార్య హస్బెండ్ వాళ్ళల్లో 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్ థింగ్గా ఇదే ఉంటుంది, సెక్స్ గురించే ఉంటుంది. ఆ మెయిన్ థింగ్ అనేది నేను చెప్తున్నా. ఈ 4 నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు చూసుకోవాలి. అవి కూడా నేను చెప్పమంటే చెప్తాను. నీకు అసలు ఇన్స్టాలో ఆ అమ్మాయి పూజిత అనుకుంటా, అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యలో, అసలు ఏంటిది, అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అసలు? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నీలాగానే రీల్స్ చేసుకుంటుంది, ఆ అమ్మాయి ఫేమ్ కోసం ఆ అమ్మాయి తిప్పలు ఆ అమ్మాయి పడుతుంది. ఆ అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. నా బాధ నాకుంటుంది, నీ బాధ నీకుంటుంది. ఆమెనే ఎందుకు నువ్వు పర్టికులర్గా టార్గెట్ చేసినావు? టార్గెట్ నేను చేయలేదు. ఆమె టార్గెట్ చేస్తుంది, ఫేమస్ అయిన వాళ్ళైతే. ఆమె గురించి నీకు అనవసరం, నువ్వెందుకు చేసినావు అని అడుగుతున్నా. ఆమె ఒక్క వీడియో చూడండి, నేను ట్రోల్ చేసిందా? ట్రోల్ చేయలేదు, కానీ ఆమె వీడియోస్ నన్ను ట్రోల్ చేసి నన్ను తిట్టింది, గలీజ్గా తిట్టింది. అంటే ట్రోల్ చేసుకున్నారు ముందుగానే. ఆమె చెప్తున్నా వినండి అక్క, ఇప్పుడు చాలా మంది వల్గర్ గా ట్రోల్స్ చేశారు, పట్టించుకోను. ఆమె ఒక వీడియోలో మా అమ్మని తిట్టింది, నీ అమ్మ లంజది, నీ అమ్మ తూ. ఒకసారి వీడియో కూడా చెక్ చేసుకోండి, నీ అమ్మకై పుట్టినావా. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయొద్దు ఎవరైనా సరే. అందుకని మా అమ్మని తిట్టింది ఆ అమ్మాయి తిట్టింది మా అమ్మని. ఇప్పుడు మా అమ్మ తరువాతే నా మొగుడు అంత నన్ను ప్రేమించేది. అట్లాంటిది మా అమ్మని తిట్టేసరికి నాకు బీపీ పెరిగిపోయింది, చాలా కూల్గా ఉండేది. నేను ఆమె వీడియో
చాలా వల్గర్గా నన్ను ట్రోల్స్ చేసింది. అన్ని ట్రోల్స్ చేసినా కూడా మా అమ్మని తిట్టేసరికి బీపీ రేజ్ అయిపోయి తిట్టినా ఇంకా ఆమెని. తిట్టేసరికి అది ఎట్లా వచ్చిందంటే మాదిగ వాళ్ళకి వచ్చింది. మాదిగ లంజరాన, మాదిగ వాడితో పడుకున్నావా, క్యాస్ట్తో మాట్లాడిందా? నేనన్నా మాదిగాన్ని యూజ్ చేసిన. ఎవరు ఆ అమ్మాయి వాళ్ళ క్యాస్ట్ నువ్వన్నావు, అది తప్పు కదా, రాంగ్ కదా అట్లా మాట్లాడడం. అమ్మాయి క్యాస్ట్ అనలేదు నేను. మాదిగ వాడితో పడుకున్నావా నా అమ్మ నువ్వు ఇప్పుడు అనడానికి. మాదిగా అనే దానికి ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉంటే కింద కూడా నీకు వేస్తారు. అదే ఎందుకంటే అది నా తప్పు. ఒక క్యాస్ట్ అనేది వినండి, అది కలిసింది మాదిగని కలిసింది వెంటనే. అది కలవడం వల్ల నేను వెంటనే డిలీట్ చేసిన వీడియో. ఎందుకంటే కులాలను మనం తక్కువ చేసి మాట్లాడదు, ఏ కులం కూడా. కులాలు నాకు చాలా రెస్పెక్ట్గా ఇస్తాను, ప్రతి ఒక్క కులానికి కూడా. ఆ మాదిగా అనడం వల్ల ఆ వీడియోనే డిలీట్ చేసినాక నేనైతే ఆ వీడియో తను పెట్టుకొని తోలేసుకొని బతుకుతాను అక్క నన్ను. అంటే ఫస్ట్ ఇప్పుడు నా తప్పు ఉంది కాబట్టి మాదిగా అనడం వల్ల తప్పు నాది. నువ్వు వెంటనే వీడియో డిలీట్ చేసేసిన. ఓకే, నీ తప్పు నువ్వు తెలుసుకొని వీడియో డిలీట్ చేసిన. తప్పు నేను తెలుసుకొని వీడియో డిలీట్ చేసేసిన. కానీ ఆ వీడియో తను పెట్టుకొని ట్రోల్స్ వేసుకుంటుంది. మిలియన్లో పోయింది. నా దగ్గర ఉంటే నాకు మిలియన్లో పోదా, నేను ఉంచుకోలేకనా? మరి తను అన్నది మా వేరే కులాన్ని మనం ఎందుకు పెట్టుకోవాలి, నాది తప్పు అవుతుంది కదా, నా తప్పు ఉంది కదా, మరి నేను ట్రోల్స్ చేసిద్దాం వల్ల అని కొంచెం తెలివి లేకుండా పెట్టేసుకుంది. పబ్లిక్లో వ్యూస్ సంపాదించుకుంది తను. ఓకే, నీ వల్ల ఇప్పుడు ఆమె ఫేమ్ అయింది అంతే, వల్ల గుద్దినట్టు. ఇన్ని రోజులు ఆమెకు ఫేమ్ లేదు. ఆమె ఫేమ్ అంటే ఎంత ఉండే, 70,000 80,000 ఉండే. నీకు 140K ఫాలోవర్స్ కదా, కానీ నువ్వు ఒక్కరినే ఫాలో అవుతావు కదా. ఎవరిని? మీ ఆయననా? మా ఆయన ఫాలో అయ్యేదాన్ని. ఇంకా మా ఆయనకి వెళ్ళి మీ ఆయనకు భయం వచ్చి దెబ్బకే తీసేసుకున్నాడా, అమ్మో దీని వల్ల నా ఇన్స్టా ఎక్కడ అది అవుతుందని? అదే లేదు, నేనే ఫాలో అవుతా మా ఆయన్ని. ఇంకా మా ఆయన వీడియోలకి వెళ్ళి కింద కామెంట్లు, నీ భార్యేనా, నీ పిల్లమేనా, అట్లున్నది ఏంటి, అట్లా చేస్తాను ఏంటి, ఎంత బాగుంది, నేను రానా అని ఈ కామెంట్లు పెడుతున్నారు మా హస్బెండ్ అకౌంట్లోకి వెళ్ళి. ఆయనకు ఉందా పాపం ఇన్స్టా ఉందా చందుకి? అయ్యో గోస, ఎంత గోస పడతాడో నీ వల్ల నిజంగా చందు. అట్లా కామెంట్లు కింద వీడియోలలో పెడతాంటే ఆ కామెంట్లు చూసి మా ఆయన ఇట్లా రెస్పాండ్ అయ్యిండు. నీకు అవసరం లేదు అనేసరికి కామెంట్లలో కింద పెట్టి, నీకు అవసరం లేదు, నా భార్య మంచిగానే ఉంది అని పెట్టిండు. ఇంకా మా ఆయన నా వల్ల సఫర్ అవ్వటం నాకు ఇష్టం లేదు, అన్ఫాలో కొట్టేసిన. సఫర్ చేసుకుంటేనే సఫర్ అవ్వడం ఇష్టం లేదంటున్నావు భవాని. అంటే ఇట్లా వీళ్ళు ఈ విధంగా కామెంట్లు పెడతాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎందుకు పెట్టారు? నార్మల్గా మంచిగా చేస్తేనే నువ్వు చాలా వరకు ఇన్స్టా చూసే ఉంటావు. ఇన్స్టా చూసిన తర్వాతనే మనం ఇన్స్టా అసలు ఏంటని అట్రాక్ట్గా దాన్ని చేసుకుంటాం. జస్ట్ అదొక టైం పాస్ కోసం అనుకున్నది ఇప్పుడు కొంతమందికి బిజినెస్ వేలో యూజ్ అయ్యే వరకు వెళ్ళిపోయింది ఇన్స్టా. సో నీకు తెలియని మాత్రం నువ్వు చిన్నపిల్లవైతే కాదు. 25 సంవత్సరాల ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయి, ఒక పాపను 23కి వచ్చిన ఒక పాపను కన్నావు, నువ్వు చాలా తెలిసే ఉంటాయి. కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని తెలిసి ఉండవు. బట్ నేను ఎందుకు ఇది అడుగుతున్నా అంటే దాన్ని నువ్వు ఏ పరంగా యూజ్ చేస్తున్నావు అనేది చాలా మైనస్ అవుతుంది. ఎందుకంటే అది పర్టికులర్గా ఆడపిల్లలకి కొంతమందికి వాళ్ళు అనుకుంటున్నారు అక్క, ఆడపిల్ల గురించి నువ్వు అంత బహిరంగంగా చెప్తాను, నీకు సిగ్గులేదా, నువ్వు ఆడదాన్ని కాదా అంటున్నారు వాళ్ళు. పురాతన కాలంలో ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది అంటేనే బయట పక్కింటోళ్ళకి కాదు కదా, ఇంట్లో వాళ్ళ ఇంట్లో పని చేసేటోళ్ళకే అమ్మాయి అయిందని తెలియదు. అంత దాచిపెట్టుకుంటున్నారు. తర్వాత దానితో పాటు అమ్మాయి సంసారం అనేది అంత దాచిపెట్టుకుంటారు, అంత పవిత్రమైనది అది. సంసారం అంటేనే చాలా పవిత్రమైనటువంటిది అది. అక్క ఇప్పుడు పాతకాలం అట్లాగే ఉన్నారు తెలుసు నాకు కూడా. ఇప్పటికి కూడా ఉన్న వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉంటారు. అదే తెలుసు. అయితే వాళ్ళ బాధలు చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక, ఎవరితో షేర్ చేసుకోలేక అన్నల్లనే కుమిలిపోతున్నారా? ఉన్నారక్క బాధపడే. సమాజాన్ని బాగుపడడానికి డాక్టర్ భవానీ కాకుండా ట్రెండింగ్ భవానీ అని పెట్టాలి. అసలు నీకు ట్రెండింగ్ భవానీ వాళ్ళు కూడా పెట్టాల్సింది, కానీ ఏమి ఇచ్చారు బిరుదు, డాక్టర్ భవానీతో పోల్చేసారు. ఇంకా సమరం వాళ్ళ కూతురు అన్నారంటే అసలు ఎంత గ్రేట్ తెలుసా భవానీ. నేను మరి అసలు ఎవరో ఫస్ట్ నీకు అది ఎవరు ఇచ్చిర్రో కామెంట్ ఇంకా పబ్లిక్గా ఇచ్చారు. ఏమంటారంటే సమరం కూతురు, సమరం చెల్లె, సమరం బిడ్డ అని పెట్టేశారు వాళ్ళు. ఎప్పుడైనా చూసుకున్న పోలికలు ఏమైనా ఉన్నాయా సమరం డాక్టర్కి? మీకు పోలికలు ఉన్నాయి కాబట్టి పోల్చేశారు ఇంకా డైరెక్ట్ గా. పోలికలు ఉన్నారని పోల్చేశారా లేకపోతే సబ్జెక్ట్ అట్లా చెప్తున్నావు చిన్న చిన్న బిట్స్ అయినా? అదే సబ్జెక్ట్ కానీ సీరియస్ గా చెప్పాలంటే ఎన్ని పదాలు ఉంటాయి? సెక్స్గా ఉండే ఇంకా ఇంకా వాటిలో నాకు తెలియదు అక్క. నాకున్న నాలెడ్జ్ నేను యూజ్ చేసి చెప్తాను.
ఎన్ని పదాలు ఉంటాయి నా అదే, క్వశ్చన్ నువ్వు అర్థం చేసుకో. 3 పదాలు ఉంటాయి. చెప్పు ఒకసారి అవి. SCX. ఇంకేముండే? ఇంకేముంటది? ఇంకా వేరే ఏముండే ఇక? ఇంకేముంటది? నాకు అంతే తెలుసు. ఇంకొకటి ఏంటంటే నేను చాలా ఓపెన్గా అడుగుతున్నా, బట్ నాకు కొంతమంది పర్టికులర్గా అడుగు అని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నువ్వు శారీ కట్టుకున్నాను, నేను డ్రెస్ కట్టుకుని కూర్చున్నా, ఇదేంటిది? ఆడపిల్ల లక్షణాలు ఇవి. మనం మాట్లాడుకునే విధానానికి మనం వేసుకున్న డ్రెస్సు విధానానికి చాలా పొంతన ఉంటుంది. నా సబ్జెక్ట్ నేను తీసుకుంటున్నాను, నేను హార్ట్ఫుల్గా అనుకుంటా ఎప్పుడైనా. నేను కూడా హార్ట్ఫుల్ గానే అనుకుంటాను. మనసులో తెలుసు, నా మనసు సాక్షికి తెలుసు. సరే, నేను ఒక పద్ధతి అయిన దాన్ని. ఒక అమ్మాయి 32, 34, 36 అని చెప్పేసి మనం చెప్పుకోవడానికే, ఒక బ్రా సైజ్ చెప్పుకోవడానికే భయపడిన రోజులు చాలా ఉంటాయి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. విను, నెక్స్ట్ మనకి ఒక మంత్ వచ్చేటప్పుడు ఒక షాప్కి వెళ్ళి మనమే విస్పర్ సంథింగ్ ఏదైనా తీసుకోవడానికైనా అబ్బాయిలు ఉన్నప్పుడు ఒక రకంగా గిల్టీగా ఫీల్ అవుతాం. సో అబ్బాయి షాపింగ్లో ఉన్నప్పుడు మనం బ్రాసెస్ తీసుకోవాలన్నా, ప్యాంట్ ఏది తీసుకోవాలన్నా కూడా సంథింగ్ అమ్మాయికి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ వస్తువులు తీసుకోవాలన్నా కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేటప్పుడు చాలామంది. సో 70% ఉంటారు అమ్మాయిలు. 30% కొంతమంది ఏంటంటే వేరే వేరే వాళ్ళు నాకెందుకు అన్నట్టుగా వెళ్తే తీసుకుంటారు, టకటక వచ్చేస్తారు. 70% వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, భవానీ గురించి 70% మమ్మల్ని బజార్న పెట్టి ఈమె లంజా అనిపించుకోక ఆడోళ్ళందరినీ లంజాలు చేస్తున్నది, బజార్న పెట్టినటువంటి లంజల్లాగా బజార్ చేస్తున్న లంజా అని ప్రతి కింద కామెంట్లు వస్తున్నాయి. వాళ్ళు అట్లా అనుకుంటున్నారు అక్క, ఆడపిల్లని కాబట్టే పోతున్నారు, పీరియడ్స్ అని ఉంటుంది, ఇంకా విష్పర్ అట్లా తీసుకుంటున్నారు. ఎందుకు సిగ్గు లేకుండా, ఇప్పుడు సిగ్గు లేకుండా నన్ను అంటున్నారు, ఇట్లా ఎందుకు చెప్తున్నావు, మా ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు, ఎందుకు చెప్తానక్క? ఒక ఆడపిల్లకి ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి ఇంకో ఆడది దానికి ఉంటాయి, అది పెట్టుకోలేదు, ఇంకా కక్కలేక మింగలేక దాంట్లోనే సఫర్ అవుతుంది. నేను ఒక ఆడదాన్ని కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ని, దానికి ప్రాబ్లం చెప్తున్నా, దానికి సొల్యూషన్ కూడా నేనే చెప్తున్నా. ప్రతి ఒక్క వీడియో చూసుకోండి, చెక్ చేసుకోండి, ప్రాబ్లం చెప్తున్నా, దానికి సొల్యూషన్ కూడా నేనే చెప్తున్నా. దాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా ఆడవాళ్ళది కూడా నువ్వు బయట పెడుతున్నావు, బయట పెట్టి నీ ఇజ్జత్ తీసుకోవటంతో కాకుండా మా ఇజ్జత్ తీస్తున్నావు నువ్వు. అట్లా ఎందుకు తీస్తున్నావు అంటున్నా. దానికి నేను చెప్తున్నా, నేను ఒక నా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంకో ఆడది ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నాను కాబట్టి దానికి సొల్యూషన్. నాకు ఇక్కడ ఒక డౌట్ కూడా వస్తుంది భవాని, 5 సంవత్సరాల మీ పెళ్ళిళ్ళలో మీరు అన్యూన్యంగా లేకనే ఇవన్నీ చెప్తున్నావా, లేకపోతే అన్యూన్యంగా ఉండి మాలాగా ఉండాలని చెప్తున్నావా? మాలాగా ఉండాలని చెప్తున్నా. ఓకే, డన్. ఇక్కడికి ఇది ఒకటి. సో ఇప్పుడు మన గురించి మనం ఇప్పటిదాకా నేను మాట్లాడుకున్నది అదే, ఇది నేను కట్ చేసుకొని మాట్లాడినాం. ఒక అమ్మాయి బ్రెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఒక అమ్మాయి కింద పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా అది చాలా భయంకరంగా ఉంటుంది. అది నువ్వు అమ్మాయి కాబట్టి అమ్మాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కాకుండా, ఒక అబ్బాయి అంగం గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు చూడు, ఇన్ని ఇంచెస్ సంథింగ్ అని ఇట్లా మాట్లాడుతున్నావు, డైరెక్ట్ అటాక్గా చేస్తున్నావు. 9, 7, 5 అంటే అంత పర్టిక్యులర్గా. ఇప్పుడు నువ్వు మీ హస్బెండ్తో మాత్రమే సెక్స్ చేస్తావు, క్లియర్గా విను క్వశ్చన్. బయట నువ్వు ఎవరితో కూడా సెక్స్ చేయలేదు, ఓకే డన్, నిజమే కదా? జెన్యున్గా. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇది నీకు రేపటి దినాన ఇది మైనస్ కావద్దు, నాకు మైనస్ కావద్దు, దీని మీద ఏం కూడా కావద్దు. ఒక అబ్బాయిది ఒక అంగం 9 ఇంచెస్ 7 ఇంచెస్ 6 ఉంటుందని నువ్వు ఎట్లా గెస్ చేసి చెప్పగలుగుతున్నావు? తెలుస్తుంది ఎట్లా? నాకు తెలుస్తుంది. నీకు ఎట్లా తెలుస్తుంది? నా మొగ్గుద్ది తెలుస్తుంది. ఇంకా బయట నీ మొగుడు వరకే నువ్వు సంసారం చేస్తున్నావు కాబట్టి నీ మొగుడు వరకే నీకు తెలుస్తుంది. పక్క వాళ్ళ గురించి నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? చెప్తాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ తన దగ్గర నాది కొద్దిగా ఉంది, నాది పొడి కావాలంటే ఏం చేయాలా అని మా ఆయన్ని అడుగుతున్నారు. మా ఆయన నన్ను అడుగుతుండు, దీనికి సొల్యూషన్ ఏంటి? వాళ్ళది కొద్దిగా చిన్నదంట, దానికి సొల్యూషన్ ఏంటో చెప్పేయండు. అలాగే ఆ సొల్యూషన్తో మొదలు పెట్టి వాళ్ళు కూడా కామెంట్లన్నీ ఎట్లా అడుగుతున్నారంటే, అక్క నాది ఇంత తక్కువ ఉంది, అట్లా పెరగడానికి కోసం సొల్యూషన్ చెప్పు అక్క అని చెప్పారు. వాటికి కూడా సొల్యూషన్ చెప్పా. 3 లవంగాలు తినండి, ఖర్జూరాలు తినండి, పెరుగుతుంది అని చెప్పా. తినడం వల్ల పెరుగుతుంది అని చెప్తున్నావా? తినడం వల్ల అంటే బెనిఫిట్ ఉంది, కొద్దిగా గట్టిగా అవుతుంది, పొడుగు అవుతుంది అనే బెనిఫిట్ వాళ్ళకి చెప్తున్నా.
కొంతమంది పొడుగానే ఉంటుంది. టిప్స్ అంటే నువ్వు వేరే అంటే గ్యాదర్ చేస్తున్నావు డాక్టర్స్ చెప్పడం వాటిని నువ్వు కూడా టిప్స్ లాగా తీసుకొని లేదు చెప్తున్నావా? లేదు, ఎందుకంటే నేను ఒక వైఫ్నే కదా, నా హస్బెండ్ గురించి తెలుస్తుంది కదా, అట్లాగా వాళ్ళతో షేర్ చేస్తాను. ఒకవేళ ఇవన్నీ చూసి కొంతమంది లేడీస్ అందరు కుమ్మక్కయ్యి భవానీ మీద ఏం చేస్తున్నావు, బజార్ లెక్కలు చేస్తున్నావు అని అటాక్ చేస్తే భవానీ ఏం చేస్తుంది? చేసుకోండి, బరాబర్గా చెప్తున్నా. పోలీస్ కంప్లైంట్ ఇస్తారా, ఇచ్చుకోండి. నేను చెప్పే ఇన్స్టాగ్రామే కదా, నాకేంది నేను తీసి దెంగింది అనుకో అయిపోతుంది. వాళ్ళు డైరెక్ట్ గా నా దగ్గర అటాక్ చేశారు అనుకో, చెప్తా, వాళ్ళకి చెప్పే సమాధానం చెప్తా. వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా అటాక్ చేసినా కూడా నేను అనుభవిస్తా. నా కంటెంట్ బరాబర్గా చెప్తున్నా, మంచి కంటెంట్, ఒక సంసారాన్ని చక్క పెట్టే కంటెంట్. మీరు అది వల్గర్ గా చూస్తే అది వల్గరే అనిపిస్తుంది. ఇప్పుడు పచ్చ కామెంట్లో వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే అనిపిస్తుంది. నా కంటెంట్ చూసిన వాళ్ళకి అది అయిపోతుంది. ఇంకా అంతే అంటావు? అంతే, బూతులు లెక్కనే అనిపిస్తుంది వాళ్ళకు కూడా. మీరు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి నన్ను అటాక్ చేశారనుకో, నా కంటెంట్లో నెగిటివ్ అని మీరు ప్రూఫ్ చేసినా కూడా నేను చెప్పే కంటెంట్ ఒక మంచి మెసేజ్, మీకు యూస్ఫుల్ అయ్యే మెసేజే ఇస్తున్నా. అంతే. ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక కామెంట్లో పెట్టారు, నీకు జనరల్గా ఆకులు తెలుసు కదా, నాకు ఇది అడగాలంటేనే భయంకరంగా ఉంది, బట్ నాకు పర్టికులర్గా నాకు మెన్షన్ చేశారు నీ ఇంటర్వ్యూ చేస్తున్నా అని అంటే. నాకు నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు, వాళ్ళు నేను ఫాలో అవుతారట నిన్ను. భయంకరంగా పెట్టిరు. మరి నేను అడిగిన తర్వాత అక్క నువ్వు ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు ఇచ్చినావు అని అడగద్దు. రెడీనా? చెప్తావు కదా, ఆన్సర్ చేస్తావు కదా. ఏమో నాకు తెలిసినంత వరకు అయితే తెస్తాను, తెలియదు నేను చేయలేను కదా. చెయ్యమంటలే నేను ఇక్కడ ఇవ్వి, నువ్వు చెయ్యకు. నువ్వు చెప్తేనే నాకు భయంకరంగా ఉన్నది. నువ్వు చేస్తా అంటే నేను వెళ్ళిపోతా. భవా అంటే నా దగ్గర ఉన్నది భవానీ గురించి నాకు సంబంధించినటువంటి కొంతమంది. నేను యాక్చువల్గా నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, సో జనరల్గా కొంతవరకు మేము చేసినవన్నీ ప్రొఫెషనల్గా ఉన్నాయి కాబట్టి, సో భవానీ ఏంటనేది జనాలకు చూపెడదామని అందరితో పాటు నేను కూడా పిలవడం జరిగింది. సో నీ దగ్గర ఉన్న కంటెంట్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, బట్ అది ఏ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని మా శివ స్టూడియో నుండి అయితే చెప్పేస్తున్నాం మేమందరికీ. బట్ అందులో కొంతమంది నన్ను వడుగు లావణ్య, సో అమ్మాయిని మేము ఫాలో అవుతాము, ఆమె సమరం కూతురేనా, అదే ఆల్రెడీ చెప్పేసినావు. భవానీ బూతుల భవానా, అవతుల భవానా అని నీతులు భవాని, కుటుంబాలను చక్కబెట్టే భవాని. నాకు అసలు అడుగుతూ ఉంటేనే గలీజ్ అనిపించి నవ్వలేక నవ్వుకుంటాను నేను. బూతులు భవాని అయితే కాదు, బూతులు భవాని తెచ్చింది ఏంటంటే అది మీరు అనుకుంటున్నారు బూతులు భవాని అని. అసలు భవాని కాదు, నీతులు భవాని. ఎందుకంటే నీతి వాక్యాలన్నీ చెప్తుంది, సంసారం గురించి చక్క పెడుతుంది కాబట్టి మీరు సంసారం భవాని అని పెట్టుకోండి. మొత్తానికి నువ్వు చెప్పేటి అన్ని సుఖ సంస్కారమా సంసారమా ఏమని పెట్టుకోండి, మీరు సంసార కుటుంబం పెట్టుకోండి, కుటుంబం సుఖ సంస్కార చిట్కాలు చెప్తుంది ఇప్పుడు భవానీ. సుఖ సంస్కారం అంతేనా? పెట్టుకోని అక్క వాళ్ళ ఇష్టం. సో మొత్తానికి భవానీ సుఖ సంస్కార చిట్కాలు ఇప్పుడు నా దగ్గర ఒక 3 చెప్తుంది. అవి మీకు ఎలా యూజ్ అవుతాయి అనేది మీరు ఒకసారి చెప్పండి. సో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో చెప్పక్క, వాళ్ళిద్దరి మధ్యలో ఒక హార్మోనియం సో విడుదలైనప్పుడు, ఏ హార్మోనియం విడుదలైతే సో వాళ్ళిద్దరి మధ్యలో ఆ సెక్స్ బంధం చాలా బలంగా ఉంటుంది ఆ రోజుకి. బాయ్స్ ఒక హార్మోన్ రిలీజ్ అయినప్పుడే. హార్మోన్ అది చెప్పు, అదే హార్మోన్ పేరా చెప్పాలి మరి, నువ్వు డాక్టర్ అయినప్పుడు చెప్పాలి కదా. చెప్పలేను. ఇప్పుడు అడిగారు కదా ఏ హార్మోన్ అబ్బాయి దాంట్లో ఉంటారా, అదే అన్నారు కదా సంథింగ్. బాయ్స్ దాంట్లోనే రిలీజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత అమ్మాయికి రిలీజ్ అవుతుంది, ఇంకా అంతే రిలీజ్ అవుతుంది. కొంచెం అందులో సాటిస్ఫై అనేది అవుతుంది గీతది అనేది కాదు, నాకు చాలా క్లియర్గా ఉండాలి. నువ్వు ఇంత సబ్జెక్ట్ తీసుకొని చెప్తున్నప్పుడు జనాల్లోకి 1 మిలియన్ రీచ్ తెచ్చుకున్న హ్యాపీనెస్ కాకుండా నేను అడిగిన దానికి నాకు క్లియర్ ఆన్సర్ లేదు. చెప్పు, ఏ హార్మోనియం, దాని పేరేంటి, అసలు ఆ ఫీలింగ్ అనేది ఎందుకు వస్తుంది? పేరు అంటే తెలీదు, దాని గురించి అయితే తెలియదు. ఎందుకంటే నేను చదువుకున్నట్టయితే ఖచ్చితంగా బరాబర్గా చెప్పేదాన్ని. అబ్బాయి యొక్క హార్మోన్ రిలీజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని నుంచి అమ్మాయి యొక్క హార్మోన్ రిలీజ్ అవుతుంది, దాని రెండిట్ల మధ్యలో సాటిస్ఫై అనేది ఉంటది, అక్కడ సాటిస్ఫై అనేది పొందుతారు. సాటిస్ఫై అంటే ఏంటిది? నాకు సీరియస్గా ఐడియా లేదు. సాటిస్ఫై అంటే అమ్మాయికి ఉన్న ఫీలింగ్స్ అమ్మాయికి ఉంటాయి, చెప్పుకోరు. ఇక అబ్బాయికి ఉన్న ఫీలింగ్స్ అబ్బాయికి ఉంటాయి, కానీ వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్న తర్వాత ఇట్లా చేసుకుందాం అని
ఒక సాటిస్ఫై అవుతారు ఆ మధ్యలోనే. సో భవానికి అసలు సెక్స్లో ఎన్ని పార్ట్ సెక్స్లు ఉంటాయనేది తెలుసు? తెలియదు ఇంకా. తెలియదు. తెలియదు. తెలిసినవే చెప్తున్నా, తెలియనైతే డోసులు పెంచి మరీ చెప్తాను నేనైతే. డోసులు పెంచడం అంటే ఇప్పుడు కొంచెం బూతులు కట్ చేస్తారు చాలామందికి, ఆ బూతుల్లో ఇంకా పచ్చిగా మాట్లాడతాను నేనైతే. అట్లాంటి నేను లేననుకోని నేను ఒక కంటెంట్ నీకు ఇచ్చినా అని వదిలేస్తే ఏం చెప్తావు? ఒక కంటెంట్ చెప్పు అసలు నాకు. నువ్వు ఏంటి అసలు నీ బూతు పురాణం ఏంటి అసలు? జనాలకు కాకుండా నాకు కూడా తెలియాలి, మా దగ్గర నుండి కూడా తెలియాలి. కాబట్టి బూతు పురాణం అంటే నువ్వు మాట్లాడేటివి అవి వాళ్ళు అనుకుంటున్నారు సెక్స్ అనేది ఒక బూతు పురాణం, మేము వినలేకపోతున్నాం, నువ్వు చెప్పేదంతా ఆడోళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇట్లా చెప్తున్నారు. వాళ్ళకి చెప్పేదల్లా ఒకటే, సెక్స్ అనేది ఒక బూతుగా చూడకండి ఎవరైనా సరే. సెక్స్ అనేది ఒక పార్ట్ లెక్కనే చూడాలా. ఏదో సెక్స్ అనేది ఒక బూతు, అది మేము వినడానికే మాకు ఏదో చిరాగ్గా ఉంది అని చూడకండి. ఇప్పుడు మీలో ఉండే ఫీలింగ్స్ మీలో ఉంటాయి, వాళ్ళలో ఉండే ఫీలింగ్స్ వాళ్ళలో ఉంటాయి. ఈ రెండు ఫీలింగ్స్ ఉంటేనే సాటిస్ఫై అవుతారు. మొత్తానికి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సెక్స్ పరంగా సుఖ పెట్టాలంటే ఏం చేయాలి ఫస్ట్? అసలు నువ్వేం చెప్తావు? నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా, ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. ఏంటిదక్క? ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్యలో సెక్స్ బాగా బంధంగా సుఖంగా ఉండాలి అని అంటే ఏం చెప్తావు ఫస్ట్? వాళ్ళకి చిట్కాలు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చిట్కాలు, ఇప్పుడు అబ్బాయిది కొన్నిసార్లు పడిపోతుంది, చెయ్యాలనిపిస్తుంది ఖచ్చితంగా, ఇట్లా చేస్తేనే సాటిస్ఫై అవుదాం అని ఉంటుంది. కానీ రాంగులోనే సడన్గా పడిపోతుంది. అలా పడకుండా దానికోసమే ఖర్జూర తినండి, లవంగం తినండి, కీరాలు తినండి అని చెప్తాను. అలా తింటే యూస్ఫుల్ ఏంటంటే ఒక వైఫ్ సాటిస్ఫై అవుతుంది, హస్బెండ్ సాటిస్ఫై అవుతాడు. రతిభంగిమ లాంటి ఐడియా ఉందా నీకు? తెలీదు. తెలియందే ఇంచుల గురించి చెప్తున్నావు, పువ్వుల గురించి చెప్తున్నావు. చెప్తాను ఇంకా తెలిసి చెప్తాను, తెలియనైతే లైట్ తీసుకుంటా. రతిభంగిముల గురించి అనేది ఉంటుంది అంటే నార్మల్గా రతిభంగిముల గురించి తెలియదు. అసలు సెక్స్ అనే గురించి నువ్వు చెప్పడానికి నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్స్ ఉన్నాయా? ఉన్నాయక్క. ఎందుకంటే నన్ను చూసి బాగుపడైన వాళ్ళు కూడా ఉన్నారక్క, అందుకే నేను అంత క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీరన్నీ అట్లా ఇట్లా చెప్తున్నారు, వాటి పేర్లు అయితే తెలీదు నాకు, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ నీకు చెప్పే అంటే నాది లాస్ట్ క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే, సెక్స్ జనరల్గా ఎంతసేపు చేసుకుంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది? ఒక 30 minutes చేసుకుంటే, కానీ అంత 30 minutes చేసుకునే అంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. ఆ కెపాసిటీ కోసమే చిట్కాలు చెప్తాను నేను చాలా వరకు. నీ దగ్గర కెపాసిటీ లేదంటే నీ గురించి చెప్తున్నావా, పక్కల గురించి చెప్తున్నావా? వాళ్ళది ఉండదని నువ్వు ఎట్లా చెప్తావు? ఉంటది. ఇప్పుడు మగవాడు నా మొగుడు ఉన్నాడు సపోజ్, నీ మొగుడు అందరిలాగా ఉంటాడా? అందరు మొగులు నీ మొగులు గారు, నీ మొగులు మీ మొగుడు వాళ్ళ మొగుడు కాదు కదా. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కామెంట్ రూపంలో చెప్తున్నారు, ఆ కామెంట్లు చదివి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్తున్నా నేను. సో జనరల్గా ఇప్పుడు నువ్వు సెక్స్ గురించి చెప్తున్నావు కాబట్టి, అంటే లేడీస్కి కొంతమందికి గర్భం వచ్చినప్పుడు కూడా ఇట్లాంటివి కూడా అంటే నెక్స్ట్ చెప్పడానికి ఏమైనా ఉన్నాయి అవకాశాలు? వేరే ఇంకేమైనా పార్ట్ ఆఫ్ వేలో నేను ఇవే చెప్తా అని ఫిక్స్ అయినవి ఏమున్నాయి? ఇంకా గర్భం గురించి అంటే చాలా మందికి అమ్మాయిలకి ప్రెగ్నెంట్ అనేది రాదు. ప్రెగ్నెంట్ కోసం ఇలా చేయండి, మంత్ వచ్చినప్పుడే చేయాలి. మంత్ 3 daysలో అయిపోయింది అనుకో, 4th day 5th day నుంచే స్టార్ట్ చేయాలి. ఒక 3 days దాకా కంటిన్యూగా చేయడం వల్ల అబ్బాయి యొక్క హార్మోన్స్ అమ్మాయి హార్మోన్స్లో రిలీజ్ అవుతాయి, అంటే ఉంటాయి, అలా రిలీజ్ అవుతుంది. అబ్బాయి యొక్క హార్మోన్స్ అనేవి అమ్మాయి దాంట్లో పడుతుంది. అలా పడినప్పుడు XY అనేవి ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అలా ప్రెగ్నెంట్ ఖచ్చితంగా రావాలంటేనే మంత్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి. కొంతమంది తెలీదు, మంత్ వచ్చినప్పుడు చేస్తే అబ్బా మాకు ఏదో పెయిన్ఫుల్గా ఉంటుంది, మీరు చేయలేకపోతున్నాం అంట చాలా మంది అమ్మాయి. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇక నువ్వు మొత్తం ఇది చేయడానికి రెడీగా ఉన్నావు, ఎవడేమన్నా అనుకొని ఎవడేమన్నా చేసుకొని నాకు సంబంధం లేదు, బరదేగించుకొని ఎవరితోని నాకు అవసరం లేదన్నట్టుగానే నువ్వు ఇది చేద్దామని ఫిక్స్ అయిపోయినావు అంతే? అది చేద్దామనే ఇంత డేరుగా ఉన్నా. ఇది కంటెంట్ చేయడం డబ్బుల కోసమేనా ఇదంతా?
డబ్బుల కోసం నేనేంది చేస్తానక్క? ఫేమ్ వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి కదా. అవునక్క. సో నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా అని చెప్పేసి నీకేమైనా ప్రమోషన్స్ రావడం, ఏదైనా నార్మల్గా జనరల్గా షార్ట్ ఫిలిమ్స్ సాంగ్స్కి పిలవడం జరిగిందా? వచ్చింది. అప్పుడే నా దేకో దేకో అనే ఆ పాట ఇట్లా చేసినావు కదా, అదేనా? అప్పుడని కాదు, నాకు వచ్చింది ఫేమ్ అయినా కదా, ఫేమ్ అవ్వడంలోనే షార్ట్. ఏం ఫేమ్ అవుతారో ఏమో ఇన్స్టాలా, ఏం అర్థమైతలేదు భవాని. మాకైతే పిచ్చి ఎక్కుతుంది యాంకర్స్కి. కానీ మిమ్మల్ని మళ్ళీ మేము ఇంటర్వ్యూ చేస్తాను అంటే మేమే పిచ్చోళ్ళం, మీరు మంచోళ్ళు సీరియస్గా. జనాలు దీని మీద కామెంట్ వేసుకున్నా పర్లేదు. సో మొత్తానికి టోటల్గా క్లియర్గా నువ్వు జెన్యున్, నేను జెన్యూన్ వర్జిన్. వర్జినిటీ. కొంతమంది నేను వర్జినిటీ కాదు వస్తావా అంటే జనరల్గా నేను ఎందుకు అడిగిన ఈ క్వశ్చన్ అంటే దీన్ని నువ్వు మళ్ళీ వేరేలాగా థింక్ చేసుకోకు. అంటే కొంతమందికి నువ్వు కూడా చెప్పినావు, రండి నేనేంటో చూపెడతా అని అని నువ్వు అన్నావు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినావు. కొన్ని నీ పదాలు కొంతమంది అర్థం చేసుకునే విధానం అట్లనే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేను. సో ఎవరి థింకింగ్లో వాళ్ళే ఉంటారు కాబట్టి నువ్వు కొన్ని మాట్లాడిన దానికి సో వాటి వల్లనే నువ్వు చాలా వరకు మైనస్ అయినావు. సబ్జెక్టు చెప్పడం అనేది ఒక ఎత్తు, వేరే విధంగా మాట్లాడడం అనేది వేరే విధంగా కూడా మీరు ఈ పాయింట్ కూడా ఆలోచించాలి. తను ఎందుకు అట్లా మాట్లాడిందంటే దానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళు ఎట్లా పడితే అట్లా అంటున్నారక్క కామెంట్. నువ్వు చేసేదైతే కరెక్ట్ అని చెప్పేసి అని నువ్వు అనుకుంటే అందరు అనుకోవాలి కదా భవాని. నేను చెప్పట్లేదక్క, నేను నాది కరెక్ట్ అని వాళ్ళకి నేను చెప్పట్లేదు. వాళ్ళు ఇండైరెక్ట్ గా ఏదనుకున్నా పర్లేదు. కాకపోతే నా కామెంట్ బాక్స్ లో ఈ పిచ్చి పిచ్చిగా పెట్టడం వల్ల నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలో ఆ సందర్భంలో ఇట్లా వీళ్ళని పిలిపించి వీళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆ వీడియో తీసుకొచ్చి పబ్లిక్ లో పెడతా. మిగతా వాళ్ళకి కూడా చంపదెబ్బ పడినట్టే అని ఈ వేలో ఆలోచించిన. ఏదేమైనా నువ్వు మొత్తం అదే ఇక సెక్స్ శృంగారమే మొత్తం ఇక అంతే, ఇక డప్పు చేయడానికి రెడీ ఇక అంతే. ఇంకా ఏదేమైనా ఇక ఫిక్స్ అయిపోయినావు మొత్తం బల్లగుద్దినట్టు. ఎవడన్నా లంచ్ అనుకొని, ఎవడన్నా బరదేయింది అనుకొని, ఎవడన్నా ఏమన్నా అనుకొని రమ్మన్నా పోనీ పైసలు పెట్టినా ఏది పెట్టినా నేనైతే మొత్తానికి బజార్ లంచ్ అనుకోండి, ఇంకా పోరంబోగ లంజ అనుకోండి, బరి తెగించిన లంజ, నా దగ్గరికి వస్తావా పంతావా అని ఈ వేలో కూడా మీరు ఎట్లా పడితే అట్లా అడిగినా కూడా నా కంటెంట్ పరంగా నేను పోతా. మీరు ఎట్లయినా భవానీ చేసేది మొత్తానికి సెక్స్ విధంగా చెప్పేటువంటి సంసారం గురించి చెప్పేది ఆమె. నేను క్లియర్గానే విన్నా, మీరే వెర్రోళ్ళు రా బాబు అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. వినండి, ఇప్పటికి మీకు అర్థమైందో లేదో. వాళ్ళకి ఇంకా నేను అదే ఇంకేదన్నా మంచిగా ఉన్నా కూడా టిప్స్ అట్ అడగండి, ఆమె చెప్తుందట. ఆమె కామెంట్లు మాత్రం ఆపుకోలేదు. దీనికి భవానికి నీకు హైలైట్ అబ్బా, ఒక్క కామెంట్ కూడా ఆపుకుంటలేదు, ధైర్యంగా కామెంట్లు అట్లనే ఉంచుకుంటారు. అది కొద్దిగా చాలా మంది అసలు కామెంట్ అంటే ఆఫ్ చేసేసుకుంటారు, అవి వినలేక చూడలేక బాధ వచ్చేస్తారు ఎవరికైనా ఆటోమేటిక్ గా. కానీ నేను అంత డేర్ గా ఇది ఆలోచించాలి కదా. ఆమె అంత ఇప్పుడు ఈ సెక్స్ పరంగా మొత్తం వివరిస్తున్నావు కదా అందరికి, అంటే ఎవరిని ఉద్దేశిస్తే బాగుంటది, వీళ్ళ కంటెంట్ తీసుకుంటేనే బాగుంటది, వీళ్ళు బాగా చెప్తారు అని చెప్పేసి ఏదైనా డాక్టర్స్ ని చూడడము, లేకపోతే సన్నీ లియో అయినా కావచ్చు. సో మనకి ఇక్కడ తీసుకున్నటువంటి ఫేమ్ ఉన్నటువంటి స్వాతి నాయుడు సంథింగ్ కొంతమంది ఉన్నారు, కొంతమంది నేమ్స్. సో ఎవరిని థింక్ చేస్తావు బాగా, వీళ్ళైతే బాగా చెప్తారు సబ్జెక్ట్ అని? నేనైతే ఎవరిదైతే తీసుకోలేదు ఇంతవరకు అయితే, కానీ నాకు నచ్చింది మాత్రం సమరం ఉంది, డాక్టర్ సమరం గారు. నేను ఒకటి లాస్ట్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ కంటెంట్ పరంగా చేస్తున్నావు అని చెప్తున్నావు, ఓకే డన్, దాన్ని ఒప్పుకుందాం. అది ఏదైనా కావచ్చు, నీ ఇష్ట ప్రకారంగా చేసుకున్నావు, నీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఇంకా జనాలు ఏది తీసుకున్నా నాకు సంబంధం లేదు అక్క అని చెప్పేసి నువ్వు బల్ల కుదిరినట్టు చెప్తున్నావు. ఏదైనా సందర్భాలలో నెక్స్ట్ ఏదైనా ఫ్యూచర్లో నాకు ఎఫెక్ట్ పడుతుంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి నువ్వు ఆలోచించలేకపోతే? అన్నిటికీ తెగించే ఇప్పుడు కూడా నేను అన్ని అనుభవిస్తున్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో తీసుకొచ్చి ముందు పెడతారు అక్క, మా ఆయన ఫోన్ ఇట్లా పెడతారు ముఖం ముందు, చూడు ఎట్లా చేస్తాను అంటారు. నాకే అసలు ఎట్లా చేయాలా, ఎట్లా ఇంత మంచిగా నీట్గా చెప్తానా, మరి ఇట్లా పబ్లిక్గా నన్ను చెడగొడుతున్నారు. కాదు అసలు అది నీట్గా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నాకు అసలు నిన్ను అడగాలంటే నాకు ఇది అవుతుంది. అంత డేర్ ఇప్పుడు నువ్వు ఒక పాయింట్లో ఆలోచించాలా. ఆ అమ్మాయి అంత బల గుద్దినట్టుగా ఎట్లా చెప్తాంది? అమ్మాయి మంచి కంటెంట్ కాబట్టే కదా తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కుటుంబాలు బాగుపడటం కోసమే తను చెప్తుంది. ఈ వేలో ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయి చేసేది మంచిదే, మంచి కంటెంటే అని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. మొత్తానికి భవానీ సంసారాలను బాగుపరుస్తుంది. ఆమె సంసారాన్ని మాత్రం బయట పెట్టుకుంటలేదు, బజార్లో పెట్టలే, 4 గోడల మధ్యలో 4 గోడల మధ్యలో పెట్టట్లేదు అక్క నేను. ఓకే డన్, నువ్వైతే చాలా క్లియర్గా ఉన్నావు. క్లియర్గానే ఉన్నాను, ఏదికైనా తెగిస్తావు. దేనికైనా తెగిస్తానంటే వెళ్ళి నేను పడుకోను. దాని గురించి మేము అడుగుతలేము, అది నా సబ్జెక్టే కాదు అసలు. అది నువ్వు ఒక అమ్మాయి నేను ఒక అమ్మాయిని అడగడానికి లేదు, నువ్వేదో చెప్పుకుంటున్నావు కదా అని చెప్పేసి నీ క్యారెక్టర్ నేను మైనస్ చెయ్య. సో నువ్వు చెప్తున్న సబ్జెక్ట్ నువ్వేం
బట్టలు విప్పుకోకపోయినా నువ్వు బట్టలు విప్పుకునేలాగానే అక్కడ ఇప్పుడు కంటెంట్ అట్లాగే చెప్తున్నావు. మాట్లాడుతున్నారు అక్క. ఇప్పుడు బరి తెగించిన అది అంటేనే ఇంకా ఆ వేలో ఆలోచిస్తున్నారు. మరి ఇంత గలీజ్గా వచ్చినప్పుడు మనం మూసుకోవచ్చు కదా. ఏం మూసుకోవాలక్క, నా మంచి కంటెంటే కదక్క నేను చెప్పేది. అది మంచిగా ఆలోచిస్తే వాళ్ళకి మంచిగానే అనిపిస్తుంది అక్క. ఏదేమైనా ఆమె అంతే ఉంటుందట, ఇక తగ్గదట. మీ ఇష్టం, ఏమన్నా కామెంట్లు పెట్టుకొని ఏమన్నా చెయ్యండి, బట్ సపోర్ట్ మాత్రం ఇవ్వండి అన్నది ఆమె ఒక్కరినే ఫాలో అవుతుంది. అది కూడా మరి వాళ్ళ ఆయనను ఇంకెవరినో మనకు తెలియదు, సస్పెన్స్లో పెట్టుకుంది. సో మొత్తానికైతే ఇన్స్టాలో ఫేమ్ కావాలని నాకు తెలిసిన వరకు అయితే ఆ అమ్మాయితో ఇంతవరకు మాట్లాడినటువంటి ఉద్దేశంలోనైతే ఆ అమ్మాయికి సబ్జెక్ట్ ఇంపార్టెంట్, ఫ్యామిలీలు కలవాలి. నేను కలుపుతున్నాను థింకింగ్లో ఉన్న. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ భవానీ, నీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? థ్యాంక్ యూ. మీ ఇంటర్వ్యూ అయితే నాకు మంచిగా అనిపించింది. ఈ ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చినా నచ్చపోయిన కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ. కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి భవానీకి. ఎందుకంటే సో జనరల్గా ఇప్పటివరకు అమ్మాయిని పిలిచి ఆమె చేసిన సబ్జెక్టు మీద చెయ్యొచ్చు, తిట్టొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు నేను అమ్మాయిని కొట్టి పంపే అంత కూడా, ఎందుకంటే అంత గలీజ్ కంటెంట్ ఎందుకు ఇస్తున్నామని నేను అడగొచ్చు. కానీ ఆమె క్లియర్గా ఏం చెప్తుంది, సో నేను జనాల కోసమే చేస్తున్నా, ఇది చెప్పడం వల్ల నాకు ఏం ప్రాబ్లం లేదు, బట్ అందరు బాగుపడిన వాళ్ళు ఉన్నారని చెప్పింది. చూద్దాం ఎంతవరకు, ఇంకా నెక్స్ట్ కూడా టైం ఉంది. ఇన్స్టా ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ మాత్రం ఒక ముద్ర అనేది మాత్రం ఎప్పటికి పోదు. కాబట్టి దాన్ని ఆమె కాపాడుకుంటుందా, లేకపోతే నిజంగానే మీరు అన్నట్టుగానే క్వశ్చన్ మార్కుల లాగా పెట్టుకుంటుందా, డాట్లాగా చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.